తల్లి అంటే యేసుక్రీస్తు తల్లి కదా అని. తల్లి అయితే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, ఆవిడ కూడా పూజ చేస్తుంది కదా. వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, ఆవిడ కూడా పూజ చేస్తుంది కదా. ఏమండి, వెల్కమ్. ఇది నిజం కార్యక్రమం చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో పోలీస్ ఆఫీసర్గా ఉంటూ తన పరిచర్యను కొనసాగిస్తున్న ఒక బ్రదర్ గారు ఉన్నారు. ఆ బ్రదర్ గారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళ సాక్ష్యం ఏమిటి, ఆయన ఎలాగ యేసుక్రీస్తుని నమ్ముకున్నారో ఆయన మాటలు మనం విందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవునికి స్తోత్రం బ్రదర్. మొదటిగా మీరు యేసుక్రీస్తును ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ యేసుక్రీస్తు వారిని, మాది అందరికీ వందనాలండి. నా పేరు సురేష్ అండి. మాది నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అనే ఊరండి. ఓకే. అక్కడ మాకు అక్కడ చర్చి కూడా లేదండి. ఈ రోజు వరకు కూడా చర్చి లేదు. నేను 2007లో కానిస్టేబుల్గా భర్తీ అయ్యానండి. ఓకే. స్పెషల్ కానిస్టేబుల్. అయితే మాకు చిన్ననాటి నుంచి కూడా క్రిస్టియానిటీ అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎందుకంటే మా చర్చి లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే ఇదేదో మతము, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకునే భావన మాకు ఎక్కువగా ఉండేదండి. మాకు ఎక్కువగా అంబేద్కర్ భావజాలం ఎక్కువ ఉండేదండి. మేము నా చిన్ననాటి నుంచి కూడా మాకు అంబేద్కర్ అంటే పిచ్చి ప్రేమ ఎక్కువగా అలాగా పెంచారు మమ్మల్ని. అంబేద్కర్ అంటే ఎందుకంటే అంబేద్కర్ మా దేవుడికి అలాగా భావించేవాళ్ళం. అలా నేను చదువుకుంటూ నేను ఎంఏ వరకు చదువుకున్నానండి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో నేను ఎంఏ చదివానండి. ఆ తర్వాత లా జాయిన్ అయ్యాను. ఇంకా చదువుకున్నాను కదా, ఉద్యోగాలకి నేను ప్రిపేర్ అవుతూ నాకు 2007లో నేను కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను. కానిస్టేబుల్గా భర్తీ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ నాకు రాజమండ్రి పడిందండి. అక్కడ ఓఎన్జీసీ అని అక్కడ ఫస్ట్ పోస్టింగ్ అక్కడ పడింది మాకు. 2008 ఫిబ్రవరిలో అక్కడ నుంచి సర్వీస్ చేయటం మొదలు పెట్టానండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాకు తిరుగుతూ ఆ 3 జిల్లాలు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ 3 జిల్లాల్లో తిరుగుతూ డ్యూటీ చేసేవాడిని. అప్పుడు ఫస్ట్ వెస్ట్ గోదావరి అనే ప్రాంతంలో పాలకొల్లు మండలంలో అగర్త్యపల్లి అని ఒక ఊరు ఉండేది. అక్కడ ఓఎన్జీసీ రిగ్గుల్లో చేసేవాడిని. అప్పుడు ఆ రిగ్గుల్లో చేసినప్పుడు అక్కడ కొంతమంది కుర్రోళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు బ్రదర్ వాలీబాల్ ఆడుతుండేవాళ్ళం. వాలీబాల్ ఆడుతున్నప్పుడు అలా కొంతమంది పరిచయం అయిపోయి, రండి బ్రదర్ అక్కడ మీటింగ్ జరుగుతుంది, రండి బ్రదర్ కూర్చొని రండి బ్రదర్ అని పిలిచారనమాట. సరే చెప్పి వాళ్ళ దగ్గరికి అప్పుడు వెళ్తే అక్కడ ఒక పుస్తకం ఉందండి, సువార్త ఎలా ప్రకటించాలి అని. మీకు క్రిస్టియన్లో ఒక పెద్ద దైవజనులు ఉంటారండి, జైశాలి పిడి సుందర్రావు గారు అని. పెద్ద ఆయన సవాల్ చేసి బోధిస్తారండి. ఆయనకు సంబంధించి ఆయన దగ్గర నేర్చుకునే రాజుల బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. రాజుల బైబిల్ కాలేజీ రాజేంద్ర బాబు గారిని ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ చేస్తారండి పిడి సుందర్రావు గారి దగ్గర. జైశాలి BOEY అంట, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. వాళ్ళ స్టూడెంట్స్ నాకు అక్కడ బుక్స్ అమ్ముతున్నారు, సువార్త ఎలా ప్రకటించాలని బుక్స్. ఆ బుక్స్ అమ్ముతున్నప్పుడు అక్కడ నేను బ్రదర్ వాళ్ళు ఆ బుక్స్ ఒకటే చదివిస్తానని చెప్పేసి నేను అక్కడ కూర్చున్నాను. జనరల్గా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. చదవండి సార్ అన్నాడు ఒక అతను అనమాట, విజయ్ భాస్కర్ అని ఒక అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. అక్కడ ఆ పక్కన ఊరు అబ్బాయి అనమాట, మైజర్ గుంటనే ఊరు అబ్బాయిని. అతను నాకు చదవండి సార్, పర్లేదు బ్రదర్ చదవండి సార్ అని చెప్పేసి ఆ బుక్ ఇచ్చాడనమాట. అక్కడ కూర్చుని ఆయన చెబుతూ ఉన్నాడు, నేను ఈ బుక్ చదువుతూ ఉన్నాను. నాకేం తెలియదు కదా, నేను అప్పుడు క్రిస్టియన్కి తెలియదు, నాకేం తెలియదు కదా. ఆ బుక్ చదువుతుంటే ఆ పేజీలు ఒక దాదాపు 30-40 పేజీలు చదివేసి అక్కడే కూర్చుని నాకు అక్కడ అసలుకి నాకు చాలా ఆశ్చర్యం. ఆ బుక్లో నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు చూశానండి నా జీవితంలో. నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివాను. నేను నా జీవితంలో ఎప్పుడు చూడని మాటలు అక్కడ నేను చూశాను. అప్పటి వరకు నా జీవితం ఎలా ఉండేది అంటే, నేను అంబేద్కర్ దేవుడు నాకు నేను అని చెప్పేసి ఈ గుళ్ళు గోపురాలు కూడా తిరిగినోడే కాదు. మా అమ్మగారు మంచి భజన మా ఊర్లో భీమవరం అనే ఊరు అన్నమాట. చాలా భజనలు చేసేది, బాగా భజనలు చేసేది, మంచి పాటలు పాడేది. మా ఊర్లో మా పల్లెలు అందరూ కూడా భజన భక్తులు, భజన బృందాలు చాలా చేసేవాళ్ళు. కానీ నాకెందుకో అటు భక్తి అవ్వలా. ఎందుకంటే నేను దండాలు పెట్టుకునే కాదు,
నేను దండం పెట్టుకునేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. ఓకే. కానీ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు నాకు చాలా నిజంగా 2-3 మాటలే నాకు తాకినాయండి, మనసును తాకినాయండి. ఓకే. అక్కడప్పుడు దాంట్లో ఒక పేజీ తీస్తే అసలు నేను దేవుడు లేడు అనుకునేవాడిని అండి. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో నేను అసలు దేవుడు లేడు అనుకునేవాడిని. దేవుడు లేడు, ఏం లేడు, తల్లిదండ్రులు దేవుళ్ళు, మనకి నాస్తికను కదా, నాస్తికను కూడా నాకు తెలియదండి. నాకు నాస్తికుడు ఏమి తెలియదు. ఏదో చదువుకున్నాను, ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తే జనడు పొట్ట నిండాలి, ఎవరికంటే మంచి చేయాలి. ఎందుకంటే మా తాతగారు, మా అమ్మగారు, తాతగారు ఒకప్పుడు సోదర చిన్నకొండయ్య అని ఆయన ప్రెసిడెంట్ అనమాట ఊర్లో. అప్పట్లో పెద్ద రోజుల్లో ఆయన మంచి పేరు ఉండేదమ్మా, పని పెద్దగా ప్రెసిడెంట్ చేశారు. మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, మంచి మేలు చేయాలి అనుకునేవాడిని తప్ప ఈ దేవుడు ఏమి నాకు తెలియదు. అసలు మనిషి అంటే అర్థం కూడా తెలియదు కదా. చదువుకున్నానంటే చదువుకున్నాను, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా, మంచిగా బ్రతకాలి, అదే జీవితం అనుకున్నాను. కానీ అంబేద్కర్ మాత్రం నిజంగా మంచి మహాదేవుడు. ఆయన నిజంగా మా కోసం పోరాడాడు. ఎస్సీ వర్గం అండి. అయితే నిజంగా అంబేద్కర్ ఆయన పోరాడబట్టి ఈరోజు చదువుకుని ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు అసలుకి అణగారిన వర్గాలుగా ఉండి నిజంగా అంబేద్కర్ అయిన మహానుభావుడు లేకపోతే ఈ పరిస్థితి లేదు అన్నది తెలుసుకోగలిగి అటు అంబేద్కర్ భావజాలం అనేది ఉండాను. కానీ దేవుడు అంత నిజంగా తెలియదండి నాకు. చదువుకున్నాను తప్ప నాకు అంతగా నాలెడ్జ్ లేదండి. చదువుకున్న పుస్తకాలు చదువుకున్నాం, ఏదో పాస్ అయ్యాము, చిన్న ఉద్యోగం వచ్చింది అంటే తప్ప అసలు నాకు దేవుడి గురించి అసలు ఏ ఆలోచన లేదు. అసలు నిజంగా తెలియదు. అసలు మాకు చర్చ లేదు కదా. ఎప్పుడన్నా ఒక పలానా హిందువుల దేవులు అవి ఉంటాయి కదా, నేను ఎప్పుడు ఎవరిని వ్యతిరేకించేది కాదు, ఇటు పోయేది కాదు, దేనికి నేను అంత ముందు ఉండేదే కాదు. దేనికి ఎప్పుడు ముందు ఉండలేదు నా జీవితంలో. ఏదో చదువుకున్నాం, ఫ్రెండ్స్తో తిరుగుతుండే, ఇంటికి వచ్చేది, తినేది, మళ్ళీ ఫ్రెండ్స్ తిరుగుతుండేది, కాలేజీకి వెళ్ళేది, వచ్చేది, ఇంతవరకే చదువుకోవాలి, ఇంతవరకే. నేను ఎప్పుడు గుళ్ళకి గోపురాలకు అంతగా భక్తి పరుణ్ణి ఏం కాదు, అసలు తెలియదు నాకు అని చెప్పేసి నేను ఈ ఊరిని ఎప్పుడు కూడా వ్యతిరేకించేవాడిని కాదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో నేను వెస్ట్ గోదావరి ప్రాంతంలో పాలకొల్లు ప్రాంతంలో అగర్తిపాలెం ఊర్లో ఆ సువార్త ఎలా ప్రకటించాలి అనే బుక్ అండి నా జీవితాన్ని మార్చేసిందండి. ఏదో అంటారండి సామెత, ఐడియా జీవితాన్ని మార్చేసిందని. అది అబద్ధం అండి. నిజంగా బైబిల్ ఎంత గొప్పదో ఆ బుక్ లో మహానుభావుడు. ఆయన ఎవరో నాకు అప్పుడు తెలియదండి, జయశాలి పిడి సుందరరావు గారు అని ఆయన ఎవరో నాకు తెలియదు అప్పుడు, కానీ తెలియబడలేదు. కానీ ఆయన రాసిన ఆ పుస్తకం నన్ను చాలా ఆలోచింపజేసిందండి. అప్పటి వరకు అసలు దేవుడు లేడనుకునేవాడిని నేను. దేవుడు లేడనుకునేది అసలు నాకు దైవత్వం ఆలోచనే లేదు. దేవుడు లేడనుకునేవాడిని అప్పుడు. కానీ ఆ బుక్లో ఫస్ట్ నాకు ఫస్ట్ రాసినట్లు ఈ ప్రపంచంలో దేవుడు నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము చూస్తేనే నమ్ముతూనే ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చూడకపోయినా నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే అవసరాలకే మాకు అవసరం తీరితే ఏ దేవుడైతే అవసరం తీర్చాలనుకుంటారు, ఎక్కువ శాతం అనుకుంటారు. ప్రతి ప్రారంభానికి ఒక మూలం ఉంటుంది కదా. ఒక ఇల్లు కట్టినోడు ఉన్నాడు ఫస్ట్. ఇప్పుడు ఎన్నో ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు వేసినాయి. ఇప్పుడు పెద్ద భవంతులు ఉన్నాయి, బుర్జ్ ఖలీఫా అంత కట్టారు దుబాయ్లో. మరి ఆ ఫస్ట్ ఇల్లు కట్టినోడు మనం చూసామా? వాడిని చూస్తేనే నమ్ముతామంటే అది అవివేకం కదా అండి. వాడిని చూస్తేనే నమ్ముతారంటే అది అవివేకమే కదా. వాడిని చూడలేము మనం. మరి చూస్తేనే నమ్ముతారంట. మరి దేవుడిని నేను చూస్తేనే నమ్ముతాను అనుకునేవాడిని కదా. మరి వాడిని చూస్తేనే నమ్ముతానంటే అట్లయితే అంబేద్కర్ కూడా నేను చూడలేదు కదా. కానీ అంబేద్కర్ యొక్క ఆ గొప్పతనం, ఆ మంచితనం ఇప్పుడు నేను చూస్తున్నా కదా. ఎందుకంటే ఇంతమంది రిజర్వేషన్, ఇంతమంది మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన మేలు బట్టే కదా. మరి ఆయన మరణించి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడు కదా. ఇక్కడేమో సృష్టి ఎలా కలిగిందంటే దేవుడు ఉన్నాడు కదా. సృష్టి వెనక సృష్టికర్త ఉంటాడు కదా. దేవుడు లేకుండా ఈ సృష్టి జరగదు కదా. ఇంకొక విషయం బ్రదర్, సార్ ఇప్పుడు మీరు యేసుక్రీస్తు సువార్త బుక్ చదివిన తర్వాత మీరు నిజాన్ని తెలుసుకున్నారు కదా. దానికి ముందు మీకు ఉద్యోగం చేస్తున్నారు కదా. ఉద్యోగం చేస్తూ అంత పెద్ద చదివినప్పటికీ మీకు మనశ్శాంతిగా ఏదో ఒక ఆనందం అనేది ఉన్నదా, లేదంటే ఏదైనా కోల్పోయినా ఏదన్నా ఒక లోటుగా అనిపించిందా? అసలు నాకు ఏ లోటు లేదు బ్రదర్. నాకు ఉద్యోగం లేదు, నాకు ఏ మనశ్శాంతి అనేది హ్యాపీగా ఉన్నాను. నేను సినిమాలు చూసేవాడిని. సినిమాలు చిరంజీవి ఫ్యాన్ నేను. సినిమాలు చూసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ శుభ్రంగా తింటూ సరదాగా ఎంజాయ్ చేస్తాను. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆనందము
ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఆనందం అనుభవించారా? కానీ అది తెలియని ఆనందం బ్రదర్, తెలియని అది ఆనందం తెలియని ఆనందం, శరీరపరంగా. అది శరీరపరంగా తెలియని ఆనందం. లోకంలో సినిమాలు తిరగటం, ఇంకా తప్పుడు చూపులు చూడటం, కామెంట్లు చేసుకోవటం, అది పాత జీవితం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు జీవితం అనేది అర్థమైపోయింది. నిజంగా అర్థమైపోయింది. బైబుల్ నిజంగా అది రుచి చూస్తే కానీ తెలియదు అంటారండి. నిజంగా రుచి చూస్తే కానీ తెలియదండి బాబు. అది ఇంకా నిజంగా ఆ మాటలండి, మాట మనసును మార్చుద్దండి నిజంగా అండి. ఇప్పుడు బైబిల్ ఉందండి, దానికి విభజించి చెప్పాలా, దానిలోని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అది నిజంగా నేను చూసిన ఆయన జయశాలి పిడి సుందరరావు గారు అని, నేను నిజంగా పెద్ద ఆయన, నేను ఆయన దగ్గర నేను పోయి కూర్చొని నేర్చుకున్నది ఏమి లేదు. కానీ శనివారం ఆదివారం లైవ్ వచ్చుద్దండి. తర్వాత నేను అలా అప్పుడప్పుడు ఆ లైవ్ సింహ గర్జన ఒక బుక్ ఉంటుందండి. అలా బుక్స్ చదువుకుంటూ కొంత డెవలప్మెంట్, అసలు ఏమీ తెలియదు నాకు డెవలప్మెంట్. అలా ఆ బుక్ రావడానికి కూడా మనకు కావాలి కదా. నాకు ఫస్ట్ విజయభాస్కర్ నాకు అబ్బాయి ఫస్ట్ పరిచయం అయ్యాడని చెప్పాను. మైజూరు గుంటనే ఊరు, పాలకొల్లు మండలం. అక్కడ అతను ఇంకొక అతను మోజేస్ అని ఇంకొక ఆయన కొంచెం అతనికంటే కొంచెం బాగా నేర్చుకున్న అతను తీసుకుపోతే అతను నాకు కాలాలు చెప్పాడు అనమాట. కాలాలు అంటే అది కానీ ఎవరు రాశారు, ఏ కాలాలు రాశారు, అతను మళ్ళీ ఒకరితో పరిచయం అండి. ఇంకా అంటే డెవలప్మెంట్ ఎలా పెరిగిందంటే అలా కొంచెం ఇంకా అతను రాజుల మండలంలో రాజుల బైబిల్ కాలేజీలో జాన్ బాబు గారిని పొదలాడనే ఊరు వాళ్ళది. అతను మళ్ళీ అతని దగ్గరికి ఇతను పరిచయం చేశాడు. అతను పోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పోతే పాపం భోజనం పెట్టి నాకు వాక్యాలు చెప్పేవాడు. అలా వాళ్ళ ద్వారా అలాగా కొంచెం మీటింగ్లు తీసుకుపోయారు. అటు మల్కీపురం ఆర్వీరావు గారిని ప్రిన్సిపాల్గా ఉండేవారు అంటే అటు తీసుకుపోయారు. అలా వాళ్ళు మళ్ళీ రాజేంద్ర బాబు గారిని డిప్యూటీ డైరెక్టర్ దగ్గర చేర్చారండి. అక్కడ రాజేంద్ర బాబు గారు డిప్యూటీ డైరెక్టర్ ప్రజెంట్ పిఓయూలో మంచి దైవజనుడు. ఆయన దగ్గర చేర్చి అక్కడ నేను కొంచెం విన్నాను. అక్కడ నేను 2009 అక్టోబర్ 24న బాప్తీసం తీసుకున్నానండి. 2009 అక్టోబర్ 24న బాప్తీసం తీసుకున్నాను. అంత ముందు వరకు నాకేం తెలియదండి. 2009 అక్టోబర్ 24న నేను బాప్తీసం తీసుకున్నాను. అక్కడి నుంచి జయశాలి గారు వాళ్ళ మీటింగ్లు ఇవ్వడినప్పుడు వెళ్ళేవాడిని. అలా రాజుల బైబిల్ కాలేజీలో క్లాసులకు వెళ్ళేవాడిని. వాళ్ళు చెప్పే పాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. అలా వీళ్ళని డౌట్లు అడిగేవాడిని. అలా తెలుసుకుంటూ దేవుడు ఉన్నాడని నమ్మానండి. దేవుడు లేకపోతే ఈ సమస్య సృష్టి ఎక్కడండి మనకి. నేను చదువుకున్న పుస్తకాలు భూమి తన చుట్టూతాను తిరిగితే 24 గంటలను చదువుకున్నాను. నాకు అంత ఆలోచన వరకే కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చదువుకున్నాను. కానీ తిప్పుతున్నది ఎవరు? ఇది ఎవరు చెప్పలేదండి. నిజంగా ఎవరు చెప్పలేదు. తిప్పుతున్నది దేవుడు. ఏ మనిషి తిప్పగలడు? భూమి మీద మనిషి తిరగలడు. అది సామాన్య నుండి శాస్త్రవేత్త వరకు, చిన్న వార్డు మెంబర్ నుండి రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి వరకు ఈ నేల మీద తిరిగే వాళ్ళే కానీ నేలను తిప్పలేరు కదా. మరి తిరుగుతుందని కనిపెడుతుంది శాస్త్రవేత్తలే కదా. తిరుగుతుందని చెప్పింది వీళ్ళు. మరి ఎలా తిరుగుతుందని చెప్పలా. ఒక బస్సు తిరుగుతుందంటే డ్రైవర్ తిరుగుతున్నాడని చెప్పాను. విమానం తిరుగుతుందంటే పైలట్ అంటాం. ఓడ తిరుగుతుందంటే కెప్టెన్ అంటాను. మరి భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది అంటాను. మరి తిప్పుతుంది ఎవరు? మనిషి తిప్పలేడు. మరి భూమి మీద 60-70 సంవత్సరాల నుండి చచ్చిపోయే మనిషే కదా. మరి తిప్పుతుంది ఎవరు? దేవుడే. మరి దాని అంతా అది తిరగదు కదా. కనుక పక్క దేవుడు ఉన్నాడు. నిజంగా నాకు అక్కడ ఆలోచనలు వచ్చేసినాయండి. మరి నిజంగా ఫస్ట్ ఇల్లు కట్టిన చూడలేదు, చూస్తేనే నమ్ముతానంటే అది వెరితనం అవుతుంది. మరి సృష్టి మనకు పుట్టకముందే భూమి ఉంది, ఆకాశం ఉంది. మరి ఈ భూమి తన చుట్టూ తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, చంద్రుడి చుట్టూ తిరుగుతూ, ఎంత పగలు రాత్రి ఏర్పడుతూ తిరుగుతూనే ఉంది. దాంట్లో మనం ఉన్నాం. ఎన్ని పగలు అనిపించి ఎన్ని రాత్రులు అనిపించి, మరి ఇదంతా దేవుడు తప్ప ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? అంతేకాకుండా నిజంగా ఈ శరీరం కూడా దేవుడిచ్చాడు అన్న సంగతి కూడా నేను ఉండే కొంది. మానవుడా కారణ జన్ముడని ఓ మనిషిని ఎవరైనా పాఠాలు విన్నానండి. మైండ్ పోయిందండి. నిజంగా ఆయన రాసిన విధానం అంటే మహానుభావుడు. ఆయనకి నిజంగా వందనాలు తెలియజేసుకుంటానండి జీవితంలో. ఎందుకంటే ఆయన నిజంగా అంత కష్టపడకపోతే అంత రాదండి. నిజంగా పేదరికంలో పుట్టి దేవుడు ఆయన పుట్టుకున్నాడు కాబట్టే ఆయన అంత బాగా రాస్తే అది నా దాకా వచ్చింది. సామాన్యుడు కొన్న నా దాకా వచ్చింది. నిజంగా అయితే తెలుసుకోగలిగితే ఈ శరీరం పుట్టు గురించి ఒక పాట విన్నానండి. నిజంగా నేను పుట్టకముందు నేను ఎంఏ చదువుకుని లా చదువుతూ ఉండగా కానిస్టేబుల్కి భర్తీ అయ్యాను. నిజంగా పుట్టకముందు జీవితం అనేది ఒకటి పాట విన్నానండి. నిజంగా నేను పుట్టకముందు ఎక్కడున్నావు అని అడిగితే భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు అంటే నిజంగా నేను చెప్పలేకపోయాను. నిజంగా పుట్టకముందు తల్లి కడుపులో 9 నెలలు ఉన్నానని, తల్లి కడుపులో గర్భఫలం దేవుడిచ్చి బహుమానమని, ఆ తల్లి కడుపులో రాకముందు నాన్నలో ఉన్నానని, అంటే తల్లి కడుపులో నాన్నలో నుంచి వచ్చానని.
నాన్నలో నుంచి శుక్రకణ రూపం అమ్మలోకి వచ్చానని, నాన్నలో రాకముందు తాతయ్యలో ఉన్నానని, తాతయ్యలో రాక ముత్తాతలో ఉన్నానని, ఇలా మూలాలకు వెళ్తే బైబిల్లో ఒక మనిషి నుంచి దేవుడైన యెహోవా అనే ఒక దేవుడు, అందరికి దేవుడు యెహోవా అంటారండి దేవుణ్ణి. ఆయన నేల మట్టితో నరుని నిర్మించాడని, ఈ ముక్కు రంధ్రాల్లో గుండా తనలోని ఆత్మను జీవవాయువును ఊదాడని, అప్పుడు జీవాత్మయ్యాడని, ఆ ఊపిరే ఆయనలో ఊసిన ఈ ఆత్మే ఆయనలోని భాగం అని, అతను పక్కటి ఎముకలో నుంచి స్త్రీగా చేశాడని, ఎముక నుంచి వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో వచ్చిన వాళ్ళే మనందరం అని, మనం కావాలని దేవుడు ఈ భూమికి పునాదులు వేయక ముందే, జగత్తు పునాది వేయకబడుకు ముందే దేవుడు కోరుకున్నాడని, ఆయన పుట్టిస్తేనే మనం వచ్చామని మనం అనుకుంటే రాలేదు. నిజమే కదండి. ఇప్పుడు ఈ భూమి మీద ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారండి. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అవ్వాలని చిన్నప్పుడు ఏమైనా అనుకున్నాడా? పోనీ వాళ్ళ అమ్మ నాన్నగా ఏమన్నా ఆ శరీరం ఆయనే పుడుతున్నాడు వాళ్ళకి తెలుసా? ఆయనకి తెలియదు కదా ప్రధానమంత్రి అవుతారని. ఏ రోజున కళ్ళగంటరా? ఇంత దేశం 140 కోట్ల మంది దేశం, ఆ దేశంలో నేను ప్రధానమంత్రి అనుకున్నాడా? దేవుడి చిత్తం లేకుండా ఏం జరుగుతుంది? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు పిల్లలు కావాలని ఏ దేశంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏం చేయాలి అన్నీ 66 పుస్తకాలు రాయించాడు కదా. మరి ఆ మాటలో మనం నేర్చుకుంటే తెలుస్తుంది. ఇది వినలేదు చిన్నప్పటి నుంచి, నాకు చెప్పినోడు కూడా సరిగ్గా చెప్పలేదు. ఎవరైనా చెప్పినా సరే పట్టించుకునేది కాదు, ఎవరు చెప్పినా పట్టించుకునేది కాదు. మతం ప్రకటిస్తున్నారా బ్రిటిష్ దేవుడు అనుకునేది తప్ప వింటే కదా తెలుస్తుంది. ఏదైనా తింటే కదా రుచి తెలుస్తుంది. ఈ కడప జిల్లాలో చెన్నూరు ఉందండి. ఆ చెన్నూరులో చెన్నూరు దమ్ బిర్యానీ ఫేమస్ అంటారు. మా ఊరు ఉలవపాడు అండి, ఉలవపాడు మండలం మాది. ఉలవపాడు పలావ్ అంటే ఫేమస్ అండి, ఉలవపాడు మామిడికాయలు అంటే ఫేమస్ అండి. మరి తింటే కదా రుచి, తెలియకుండా వినకుండా ఎలా తెలుస్తుంది? కాకపోతే ఎందుకు చాలా మంది ఎందుకు తప్పిపోతున్నారంటే వినరండి బాబు. ఇదేదో మత ప్రచారం అనుకుంటుంటారు, వినరు. వింటే అర్థమవుతుందండి ఎవరికైనా. నేనైతే అంతకుముందు వినలేదు అంటే, అప్పుడంటే నాకు చెప్పిన వాళ్ళు లేడండి. నేను విన్న తర్వాత రీజన్ ఉండాలి అని చూశానండి. మనిషిని మార్చడానికి మాట మార్చాలి, అది మన హృదయం తాకాలి. ఆ బైబిల్ మాట చెప్పబట్టి నిజమని నేను గ్రహించుకున్నాను. నిజంగా మనసు మార్చుకున్నాను, బాప్తిసం పొందుకున్నానండి. నిజంగా జయశాలి గారు ఆయన ఒక సబ్జెక్టు మాట్లాడినప్పుడు నిజంగా నా పుట్టు గురించి నాకు నిజంగా చాలా భయం కలిగిందండి. నిజంగా అండి, నాన్న అమ్మ కడుపులోకి వచ్చేటప్పుడు ఒక 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్రకణాలు నాన్నల నుంచి అమ్మ కడుపులోకి రావాలని, ఒక్క కణమే మనమని. నిజంగా 9 నెలలు ఆ తల్లి కడుపులో ఒక్క కణం, నిజంగా శుక్రకణం, తెల్లటి శుక్రకణం తల్లి అండంలో కలిసి ఫలదీకరణ చెంది పిండంగా మారి తల్లి కడుపులో దేవుడు నిర్మిస్తున్నాడని. నిజంగా తల్లి కడుపులో అమ్మ నాన్న కూడుకుంటారు, నిద్రపోతారు. మరి కడుపులో దేవుడు తన హస్తముల చేత అవయవ నిర్మాణం చేశాడు. ఈ దేహం దేవుడిది అన్నది నిజంగా నా మనసుకి తాకిందండి. ఇక మా అమ్మ చేయలేదు కదా. ఇప్పుడు మా అమ్మ కడుపులో మోసింది తప్ప చేయలేదు కదా. మా నాన్న మా అమ్మను కూడాడు తప్ప పెళ్ళిన తర్వాత మా నాన్న చేయలేదు కదా. మా తాత చేయలేదు, మా ముత్తాత చేయలేదు, మా ఊరోళ్ళు చేయలేదు, మరి దేశం చేయలేదు. మరి చేసిన 100% దేవుడే కదా. మరి చేసిన దేవుడు అడగకుండానే మళ్ళీ ఈ నేల ఎవరు ఇచ్చారు? మరి అంత ఆకాశం, మరి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరి నేల నుంచి చెప్పంటే మన తినే ఫుడ్ ఎవరు చేయగలరు? 100% దేవుడే కదండి. 100% దేవుడు కదా. అలా నిజమే కదా, దేవుడు లేకపోతే ఇదంతా. కొడితే ఊపిరి ఒక గట్టి చిన్న భూమిని అట్లా కదిలిచ్చారంటే ఊపిరి చచ్చిపోతారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూలిపోతాయి. మనం ఎంత, మన జీవితాలు ఎంత, మన బ్రతికెంత దేవుడు లేకుండా ఎలాగా నిజంగా ఆలోచించుకుంటే ఆ దేవుడు మనల్ని యథార్థంగా పుట్టించాడు తెలుసుకున్నానండి. నిజంగా బ్రదర్, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అందరికి దేవుడు ఒక్కడే అని అర్థమైపోయింది. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు లేడు కదా. అందరికీ దేవుడు ఒక్కడే, అందరూ ఆయన పిల్లలని నేను 2009లో గ్రహించుకోగలిగాను. అంటే బ్రదర్ చాలా మంది ఏమంటున్నారంటే క్రైస్తవులు ఒక్కరే మత ప్రచారం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ మత ప్రచారం చేయలేదు కదా, ఎందుకని అంటున్నారు. దానికి మీ సమాధానం? మత ప్రచారము అనేది బైబిల్లో ఎక్కడ కాదు కదండి. అసలు బైబిల్ మతం కాదండి. యోహాను సువార్త 14:6 ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాడు. అంటే మనందరికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి పోవడానికి మార్గం. ఇంతకు ఆ తండ్రి ఎవరు?
ఆ తండ్రి యేసుక్రీస్తుకు తండ్రి ఆయనే, మనకి తండ్రి ఆయనే. ఇంతకుముందు చెప్పాను, మొదటి మనిషిని చేసిన దేవుడు ఎవరు? దేవుడైన యెహోవా. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు, ఆయన మానవుడు కాదు. యేసు ప్రభు చెప్పిందే నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు చెప్పిందే కదా మనం నమ్మాలి. ఇప్పుడు భూమి మీద అందరూ అబద్ధికులే, అందరూ తప్పు పనులు చేసిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తునైనా ఏ తప్పు చేయలేదండి. నేను తప్పు చేశానంటే నేను ఒప్పుకుంటానండి, నేను పాపినండి, తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేశాను. కానీ యేసుక్రీస్తునైనా దేవుని కుమారుడు, సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు ఆయన. మరి ఆదాముని ఆయన్ని దేవుడు యెహోవా చేసి, మరి ఆ దేవుడైన యెహోవా ఆదాముని చేసి అతనికి తాటైన సహాయంగా అవ్వమ్మని చేశాడు, స్త్రీని. పక్కటెముకలో స్త్రీ చేశాడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. జాగ్రత్తగా కొంచెం పర్లేదు కదా, ఎందుకంటే అలా చెప్పకపోతే అర్థం కాదు. చెప్పండి. అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఏదైనా ప్రాంతంలో ఒక తోటలో అన్ని వృక్ష ఫలాలు తిను, మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం తినద్దు, ఆడి తీర్థను నిశ్చయంగా చేస్తావని చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. మరి సాతాన్ అనేది దేవదూత, అది కూడా దాని గురించి ఎంత నేర్చుకోవాలండి. ఒక్కసారిగా ఒక్క నిమిషంలో చెప్తే అర్థం కాదు. అవి నిజంగా పాఠాలుగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఒక్క మాటలో చెప్తే ఏమర్థం అవుద్ది? ఇప్పుడు ఒక బిడ్డ భూమి మీదకి రావాలంటే 9 నెలలు తల్లి కడుపులో ఉండాలి. 9 నెలలు కళ్ళు కడుపులో ఉండాలి. అమ్మ ప్రసవ వేదన పడి నొప్పులు పడి అప్పుడు ఒక బిడ్డ భూమి మీదకి వస్తాడు. అంటే ఒక బిడ్డ భూమి మీద రావడానికి 9 నెలలు మొయ్యాలి. మరి ఇంత ప్రపంచం 60-70 సంవత్సరాల చిన్న జీవితకాలం, మరి మన జీవితం ఇది ప్రసాదించిన దేవుడు ఆయన ఎందుకు పుట్టించాడు, ఏ పని మీద భూమి మీదకి వచ్చామో తెలియాలంటే, ఈ ప్రతి విషయాన్ని తెలియాలంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలంటే గంటల నువ్వు పరిశోధన చేయాలి, చదవాలి, బాగా చదవాలి. మత ప్రచారం అని లోకం అనుకుంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది కారణం చెప్తున్నాను, ఎందుకు వచ్చిందని కారణం చెప్తాను. మరి పండు తింటే సస్తం అన్నాడు. మరి ఒక దేవదూత, అది దయ్యంగా మారిపోయింది. పరలోకంలోనే దేవుడితో యుద్ధం చేసింది. అది ఎదురు తిరగబట్టే కదండి. ఇప్పుడు చిన్న మత ప్రచారం చేస్తారంటే ఏం చేస్తున్నారు? మారండి, మనసు మార్చుకోండి, బ్రతుకుంది, ఆత్మకు సావు లేదు, చనిపోతే బ్రతుకుంది, ఆత్మ సుఖానికి వెళ్ళాలి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల కాలం మరణిస్తే వెళ్ళిపోయేది ఆత్మను రక్షించుకోవాలని చెప్తున్నారండి. అది మతం అని వీళ్ళు అనుకుంటారు. మరి ఇక్కడికి వెళ్ళటానికి మార్గం. మరి ఆ రోజు మార్గం ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందంటే, యేసుప్రభు మార్గం ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే, ఆ రోజు ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తిని ఆయన ఆజ్ఞని అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది. ఆ పాపం వల్ల సావు వచ్చింది. ఏమండి, ఒక మాట చెప్తానండి, ఇంత సృష్టి ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు? దేవుడు తప్ప. దేవుడే చేయాలి. ఒక్క మాట లేకపోతే ఆయనకి ఎంత బాధ. మరి అంతేకాకుండా మరి ఆజ్ఞ అతిక్రమంలో పాపం వచ్చింది. తర్వాత మళ్ళీ ఆదాము అవ్వలకు బిడ్డలు ఇచ్చాడు. మరి వాళ్ళైనా వినాలి కదా. ఫస్ట్ పుట్టినోడు సొంత తమ్ముడు చంపేశాడండి. ఫస్ట్ పుట్టినోడు వాడి పేరు కయ్యనండి. మంచిగా బతుకుతున్నవాడు వాళ్ళ తమ్ముడు హేబేల్ అనే సొంత తమ్ముడు చంపేశాడండి. ఎక్కడ పాపం పెరిగిందా తగ్గిందా? పెరిగినట్టే. దేవుడు చేసింది చంపుకోవడానిక కాదు. ఇప్పుడు నాకు పిల్లలు పుడితే నా మాట వినాలనుకోవాలంటా కదండి. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారండి, నాకు కొడుకు కూతురు పుట్టారనుకో, వాళ్ళిద్దరు మా తండ్రిగా నా మాట వినాలనుకుంటా కదా. మరి ఎందుకంటే వాళ్ళకి కన్నాను కాబట్టి, వాళ్ళకి చూస్తున్నాను కాబట్టి. మరి ఆయన ఆత్మలకు తండ్రి కదా. మనం అడగకుండానే జన్మనిచ్చాడు, అడగకుండా సృష్టించాడు. మనం అనుభవిస్తున్నంత ఆయన కదా. మనదంటే ఏముంది? మరి ఆయన మాట అనకపోతే ఆయనకి ఎంత బాధకుంటుంది. ఇది మార్గం, మతం కాదు, మార్గం. 2 మాటలు చెప్తానండి ఇక్కడ. ఏంటంటే అక్కడి నుంచి దేవుడికి మంచి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పిన మార్గం మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన చెప్పింది నడుచుకోవాలి. ఇప్పుడు గ్యాప్ రావడం వల్ల మార్గం తప్పింది కదా. మార్గం తప్పి మనుషులు స్వతంత్రులైపోయి ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. మరి తన పిల్లలే కదా, తన పిల్లలే కదా. ఇప్పుడు ఒక ఈడుకు వచ్చిన కూతురు ఉందండి, వయసుకు వచ్చింది, ఒకటి ప్రేమించింది, అది నాన్నకి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది, లేచిపోయి పెళ్లి చేసుకుంది. నా ఇంటికి రావడానికి లేదు, నువ్వు నా మాట వినలేదు, నువ్వు నా ఇంటికి రావడం లేదని ఇంట్లో తెరవేశాడు. అప్పుడు ఆ కూతురు ఇంటికి బయటికి వెళ్ళిపోయింది, రోషంగా వెళ్ళిపోయింది. పోయిన తర్వాత తండ్రికి ఎట్టయినా ప్రేమ లేకుండా ఉంటుందండి. కానీ ఒప్పుకోడు నాన్న. మళ్ళీ ఆ కూతురు మళ్ళీ కూతురు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న లేనప్పుడు ఆ కూతురు సైలెంట్గా వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. అలా మనవరం పుట్టేసరికి ఎవరు అంటే తెలిసిపోద్ది కదా, ఆటోమేటిక్ తెలిసిపోద్ది కదా. ఎంతకాలం కోపాలు తాపాలు ఉంటాయి. మళ్ళీ అలా తెలుసుకున్న తర్వాత సరే పానీలను పడిచుకోడు కదా.
నా తండ్రి ప్రేమ కూడా అంతే కదండి. ఓకే. అలాగా తన పిల్లల్ని కాపాడుకోవాలనుకున్నాడు. మరి కాపాడుకోవాలంటే మంచి చెప్పాడు కావాలిగా. అవును. ఎంతమంది చెప్పారు, అవును. చెప్పితే చంపేవాళ్ళు ఉన్నారు కొంతమంది, అవునవును. చెప్పితే మంచి చెప్తే చంపేవాళ్ళు ఉన్నారు. అవునవును. చంపుతున్న చివరికి తన కొడుకుని పరలోకం నుంచి భూమి మీద పంపించాడు. ఓకే. కన్యక మరియమ్మ గర్భాన పంపించాడు. వచ్చాడు, చెప్పాడు ఆయన, నేను చెప్పిన మాటల ప్రకారం బతకండి, నేను మార్గాన్ని మతాన్ని కాదు, ఓకే, నేను మార్గం తండ్రి దగ్గర మార్గాన్ని అని చెప్పాడు తప్ప మతం అని చెప్పలేదు. మరి చెప్పకపోతే ఎలా తెలుసుద్ది? అవునులే. ఇప్పుడు నేను పలానా వ్యక్తి, నేను సురేష్ అంటే నేను కానిస్టేబుల్ చేస్తానంటే చెప్పకపోతే ఎలా తెలుసుద్ది? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అడ్రస్ తెలియదండి. ఓకే. అడ్రస్ తెలియదు. ఇప్పుడు ఇక్కడ నుంచి పులివెందులు పోవాలా, కడప నుంచి పులివెందులు పోవాలంటే ఇటు పోవాలని అడ్రస్ చెప్పాలి కదా. అడ్రస్ చెప్తారు కదా, ఆ అడ్రస్సే యేసు ప్రభు చెప్పాడు. అది మతం అనుకుంటేట. అడ్రస్ చెప్పడం మతం ఏంటంటే ఒక తండ్రి మనకు అన్నాడండి, ఆ తండ్రి మనం పుట్టించాడండి, ఆయనే మనకు అన్నాడు, మరి ఆయన సమస్య సృష్టించాడు, ఆయన నుంచి మనకు గ్యాప్ వచ్చింది, దూరం అయిపోయాం. మరి అడ్రస్ చెప్పాడు యేసు ప్రభు, నేను మార్గాన్ని ఆయన దగ్గరకు తీసుకుపోయేవాడు, నేను నన్ను పంపించాడు ఆయన, నా అంతటి నేను రాలేదు, నన్ను పంపించాడు. మరి ఆయన దగ్గర పోవడానికి మార్గమే, మతం అనుకోకండి. చెప్పకపోతే మాత్రం తెలియదండి మార్గం. బ్రదర్, ఇప్పుడు అవ్వ ఆదామును ఒక ఏదెం తోటలో దేవుడి నుంచి ఆజ్ఞ ఇచ్చాడు కదా, సైతాన్ వచ్చి అవ్వను మోసపరిచింది కదా. అదే ఆ సైతాన్ కానీ దేవుడు పుట్టించకపోయింటే వాళ్ళు ఆ పాపం చేసేవారు కదా, చేయకుండా ఉండేవారు కదా. దానికి మీ సమాధానం బ్రదర్? సైతాను పుట్టించడం అంటే సైతాన్ అనేది ఒక దేవదూత అండి. ఓకే. అదొక దేవదూత. అది భూమి ఆకాశాలు చేయకముందే పరలోకంలోనే ఒక దేవదూతలు ఉండేవాళ్ళు. దేవదూతలు ఏదైనా ఒకటి నుంచి కదా పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆదాము నుంచే కదా పాపం అనేది వచ్చింది, ఆదాము నుంచే కదా ఒక మనుషుల ద్వారా పాపం అన్నాడు. అలాగే ఏదైనా ఒకటి రావాలంటే ఏదో ఒక నుంచి పుట్టుకు రావాలి కదా. అదే ఒక దేవదూత పరలోకంలో దేవదూతల సభలో దేవుడు ఈ భూమిని చేయబోతున్నాను, ఒక పిల్లలు దేవుడికి ఒక అనాది సంకల్పం ఉంది. ఆ అనాది సంకల్పంలో భూమిని చేయబోతున్నాను, అది నా పిల్లలకి ఇస్తాను, వాళ్ళు నా దగ్గర పరలోకానికి, ఈ పరలోకం వాళ్ళది, అది మీకు కాదు, మీరు వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళు కుమారులు కాబట్టి దేవదూతలు సేవ చేయాలి. అంటే పిల్లలకి సేవ చేయాలి కదా. ఇంట్లో మనిషి ఆస్తి ఎలా ఇస్తామండి? ఇప్పుడు మా ఇంట్లో పనిచేసి మనిషికి ఆస్తి ఎలా ఇస్తాం, నా కొడుకు ఇస్తాను కానీ. అలాగా ఆ దేవదూత కుళ్ళు వచ్చింది దానికి. దేవదూత కుళ్ళు వచ్చి అప్పుడు దేవుడికి మనసు తెలుసు కదా. ఇప్పుడు పై రూపం మనం చూస్తాం, ఎర్రగా ఉండడం, చక్కగా ఉండడం అనేది మనం చూస్తాం. దేవుడు హృదయాలు ఎదిగినాడు కదా. ఆ దేవత కుళ్ళు వచ్చేసి అది ఏం చేస్తుందంటే అందరూ తనతో ఉన్న దేవదూతలు అందరూ తన వైపు మలుచుకుంది. మలుచుకోబట్టి అది అప్పటికి సగం చెడగొట్టింది. చెడగొట్టడం వల్ల దేవుడు ఒకరోజు ఇంకా దానికి దేవుడు తెలిసిపోయింది కదా, ప్రతి దానికి సమయం రావాలి కదా. దానికి ఒక ఛాన్సు మిఖాయిలను, మరొక దేవత యుద్ధాలకు ప్రధాన దూత మిఖాయిలను ఒక దేవదూతను పంపి దాన్ని యుద్ధం చేయించాడు. మంచుకుంటే తప్పు అయిపోయిందంటే యుద్ధం అవసరం ఉండదు కదా. ఇప్పుడు సమాధానం పడితే యుద్ధం అవసరం ఉండదు కదా. నువ్వు యుద్ధం చేస్తే దాన్ని ఓడించేస్తే దాన్ని భూమి మీద పడతాడు. అది దేవుడితో సవాల్ చేసింది. ఇప్పుడు నేను పిల్లలకి అవసరం అన్నావు కదా, నేను వాళ్ళని శోధిస్తాను, వాళ్ళు కరెక్ట్గా ఉంటారా లేదా అని దేవుడితో సవాల్ చేసింది. అప్పుడు దాన్ని కొంతకాలం ఈ సృష్టి చేసినంత వరకు దానికి కొంతకన్నా పాతాళంలో నరకగుండం పెట్టాడు, దానికి అగ్ని పెట్టిన తర్వాత మనిషిని చేసినప్పుడు 6 దినాలు సృష్టి చేసి మనిషిని చేసినప్పుడు దాన్ని కొంతకాలం విడుదల ఇచ్చినప్పుడు ఇప్పుడు అతని దగ్గరికి అప్పుడు ఆల్రెడీ ఒక పరీక్ష పెట్టాడు కదా దేవుడు, చెప్పాను కదా ఇంతకుముందు అప్పుడు పరీక్ష పెట్టాడు కదా, పండు తింటే సస్తాం అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినాలి కదా. ఎవడో దారిని పోయే దాని వచ్చేసి నిజమా అని మొదలు పెట్టింది. మరి తింటే సస్తావు అని అది చెప్పింది. మీరు తింటే సస్తారని దేవుడు చెప్పాడు, మీరు సావరని దాన్ని చెప్పింది. ఇప్పుడు ఎవరు మాట వినాలి? దేవుని మాట వినాలి. కానీ దాని మాట దయ్యం మాట విన్నారు. మరి అలా పెట్టడం ఎందుకు అంటే పరీక్ష పెడితేనే కదా పాస్ అవి తెలుస్తుంది. ఇప్పుడు పరీక్ష పెడితేనే కదా. ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు 10th క్లాస్లో, 50 మందిలో ఫస్ట్ ఎవరు వస్తారు అనేది పరీక్ష పెడితేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు పరీక్ష పెట్టకపోతే అందరూ సమానంగా ఉన్నట్టు ఉంటారు కదా. ఇప్పుడు అవార్డ్స్ ఇస్తుంటారు డిపార్ట్మెంట్ రివార్డ్స్ అవార్డ్స్ ఇస్తుంటారు. ఇస్తున్నప్పుడు అందరికి రావద్దుగా. ఎవరైతే టాలెంట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు ఉద్యోగం రావాలన్నా కానీ పరీక్ష పెడితేనే కదా. దాంట్లో ఎవరు ముందు మార్కులు వస్తాయో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే కదా వస్తాయి. మరి అలా చేయనంటే అలా పరీక్ష అది చెట్టు అయిపోతే అంటే అది కరెక్ట్ కాదు కదా. అందరూ బాగానే ఉన్నట్టే కదా. మరి దేవుడు పెట్టిన పరీక్ష తప్పు అనకూడదు కదా. ఆయన పెట్టిన పరీక్ష మరి ఫెయిల్ అయిపోయాడు ఆదాము.
అవ్వ ఫెయిల్, మనుషులు ఫెయిల్ అయిపోయారు. అందుకే కదా యేసుక్రీస్తు పంపాల్సి వచ్చింది, తన కొడుకును పంపాల్సి వచ్చింది. అందుకే కదా. అంటే దేవుడు పండు చెట్టు వేయటం మంచిదే, అది మన మంచిదే. అది అయిపోతే మనకు తెలియదు, గొప్ప ఎవరో తెలియదు, ఎవరు గొప్ప అని తెలియదు. ఈరోజు ఎక్కడో ఉన్న నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఒక ఇంటర్వ్యూ చేయగలుగుతున్నానంటే ఇంతదాకా వచ్చినంటే ఏమీ తెలియని ఊర్లో నుంచి వచ్చి, అసలు క్రిస్టియానిటీ తెలియని ఊర్లో నుంచి వచ్చి ఈరోజు మీ ద్వారా 2 మాటలు చెప్పగలుగుతున్నానంటే అంతే కదా. అది 3 అడుగు ముందు పడినట్టే కదా. అవును. అదే అలా ముందు మనం పనిలో ఉంటేనే కదా. పరీక్ష ఉండాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, దేవుడు చెప్పింది నెరవేర్చాలి. దాంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించినా ముందుకెళ్ళాలి. యోబు గారు ఉన్నారు, ఆయనకి పరీక్ష వచ్చింది కదా. మీకు తెలుసు, యోబు గారు పరీక్ష వచ్చింది. మరి దేవుడిని ఒక మాట లేదే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, దేవుడి నామానికి స్థుతి కలుగును కాక అన్నాడు. పాస్ అయ్యాడు, యోబు గారు పాస్ అయ్యారు కదా. ఆదాం అవ్వలు ఫెయిల్ అయిపోయాడు. అలాగా చెట్టు మంచిదే. ఇప్పుడు ఆదాం అవ్వ పాపం చేశారు కదా, ఈ పాపము ప్రతి ఒక్క మానవునికి వర్తిస్తుందా? ప్రతి ఒక్క మానవుడు భూమి మీద పుట్టే ప్రతి ఒక్క మానవునికి పాపంతో పుట్టే అవకాశాలు ఉన్నాయా? జన్మ పాపం అంటున్నారు అందరూ, అదేనా? అంటే ఇంకొక వచ్చిన బ్రదర్ దాని మీద, ఇప్పుడు ఒక పండు ఉంది, ఇప్పుడు చెట్టు మంచిది అయితే పండు మంచిదే, చెట్టు మంచిదైతే పండు, చెట్టు చెడ్డదైతే పండు కూడా చెడ్డదే. అలాగే ఆదాము పాపం చేశాడు కదా, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే పుడుతున్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళు పాపిగా పుడుతున్నారా లేక నీతిమంతులు పుడుతున్నారా? పుట్టుకలో పాపం కాదు కదండి, అందరూ జన్మ పాపం అంటుంటారండి. పెద్ద పెద్ద సేవకులు కూడా జన్మలో పాపం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆదాముని దేవుడు నేల మట్టితో చేశాడు. అంటే ఈ క్వశ్చన్ వస్తుంది కదా, చెప్తున్నాను. ఇప్పుడు చెట్టు చెడ్డదైనప్పుడు పండు కూడా చెడ్డదే కదా అనేది క్వశ్చన్ వస్తుంది కదా అని దానికి. అవును, చెట్టు మంచిదే, దాని పండు ఫలం వస్తుంది. పుట్టుకతో మంచిగానే ఇచ్చింది కదా, అంటే ఆ రక్తమే కదా అని. రక్తంతో సంబంధం ఉంది, రక్తంలో జబ్బులు ఉంటాయి. రక్తంలో జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆదాము ఉన్నాడు, జనరల్ ఫస్ట్ మనిషి ఆదామే కదా, మీకు ఆదామే కదా. మరి అతను పక్కటే మీకు అవ్వను తీసాడు కదా. వాళ్ళు పుట్టుకతో పాపులా కాదు. మరి వాళ్ళ దాంపత్య జీవితంలో ఫస్ట్ కయ్యను వచ్చాడు, పుట్టుకతో పాపులా. పుట్టుకతో ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ఏముంది, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. మరి పాపంతో సంపాదించుకోలేదు కదా. మరి దాంపత్య జీవితంలో ఒక బిడ్డను సంపాదించుకుంది. ఆ గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అంటాడు. మరి గర్భఫలం దేవుడిచ్చేది పాపం తీస్తారా? బహుమానం మంచిగా ఇస్తారు కదా, బహుమానం మంచిగా ఇస్తారు కదా, దేవుడు ఇచ్చేది పాపం తీస్తాడా? మరి తర్వాత పాపం ఎప్పుడు వచ్చిందంటే చేస్తే వచ్చింది. మనకి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని ఉంటుంది. వారు అంటే ఎవరు? వారు మనుషులు, నరులు. దేవుడు నరులని పేరు పెట్టాడు ఆదాము వాళ్ళకి. కానీ తంత్రాలు కల్పించుకుంది ఎవరు? నరులు యథార్థవంతులుగా పుట్టించాడు. ఇప్పుడు అమ్మ కడుపులో నడిచానండి, 9 నెలలు తల్లి కడుపులో దేవుడు చేశాడు. అమ్మ గర్భంలో కూడా భూమి మీదకి వచ్చాను. వచ్చినప్పుడు నాకేం తెలుసు? పుట్టుకతో ఏం తెలుసు? ఏం తెలియదు. అవన్నీ ఇంకా తప్పుడు వాళ్ళకి ఎవరు నమ్మకపోతే మనం ఏం చేస్తామంటే, చిన్న జీవితం, నమ్మకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు పాపం అనేది చేస్తే వస్తుంది, కరెక్టే కదంటే? మీరు ఆలోచించండి, తప్పు అయితే చెప్పండి. చాలా బాగా చెప్పారు బ్రదర్. పాపులకు పరలోకం లేదంటాడు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రభువా మళ్ళీ ఎవడు గొప్పవాడని వాదన వచ్చింది. అప్పుడు చిన్న బిడ్డ వల్లే తనతను పరలోక రాజ్యం చిన్న బిడ్డలా ఇలాంటి వారిదే మనసు. మరి బిడ్డలు అప్పటికి పసిపిల్లలు, పసిపిల్లలు కాదు కదా, పుట్టుకతో శిశువు. పసిబిడ్డల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కళ్ళ కప్పటం తెలియని ఈ బిడ్డ వల్లే తను పరలోక రాజ్యం ఈ బిడ్డలదే అంటాడు. అంటే బిడ్డల దగ్గరకు అంటే మంచి చెడ్డ తెలియనంత వరకు వాళ్ళు పాపలు కాదు కదా. మంచి చెడ్డలు తెలిసిన దగ్గర నుంచే కదా మొదలైంది. చేస్తేనే పాపం అండి, అదే జన్మ పాపాన్ని నేను ఒప్పుకోనండి. అది కరెక్ట్. చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకొకటి ఏంటంటే బ్రదర్, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా, మరి బైబిల్లో కొందరు అంటున్నారు, మరి బైబిల్లో మళ్ళీ లోతు వాళ్ళ కూతురు పోవడం ఇలాంటి బూతులు ఉన్నాయి కదా, దీన్ని ఎలా పరిశుద్ధ గ్రంథం అనాలని కొందరు అభిప్రాయం, కొందరు అంటున్నారు. దానికి మీ సమాధానం బ్రదర్? బూతులు వీళ్ళు అనుకోవటమేనండి. ఇప్పుడు దేవుడు మంచుడే కదా. దేవుడు మంచోడు. యేసు ప్రభువు ఒక మాట అంటారండి, మంచివాడు ఒక్కడే. సత్పురుషుడు ఎవరంటే నన్నేలా సత్పురుషుడు అంటే మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడే కదండి. దేవుడు మంచివాడు అన్నాను కదా.
మరి మంచోడు మంచి చెప్తాడు కదా. అవును. ఇప్పుడు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు అంతే. అవును. దాన్ని అర్థం చేసుకునే విధానం రాక, అవును. అవును. అర్థం చేసుకునే విధానం వస్తే ఇప్పుడు చెడ్డది అంటారు. ఇప్పుడు నేను ఎందుకు అంటలేదు? అవును. నేను హిందూ నుంచి వచ్చాను కదా, ఓకే. నేను ఎందుకు అంటలేదు? పచ్చకామరుడికి లోకం అంతా పచ్చకుండదు అంట. ఓకే. తప్పుడుగా ఆలోచించేవాడికి తప్పుగానే ఆలోచించాడు. ఓకే. ఓకే. ఇప్పుడు సెక్సువల్గా ఆలోచించేవాడికి అదే ఆలోచనలు వస్తాయి. ఓకే. అలా కాదు, బైబిల్ కోణంలో ఆలోచిస్తే ఆ సందర్భం ఏంటి, సమయం ఏంటి, ఎందుకు అలా జరిగింది, ఈ నాలో మనం ఆలోచించామనుకో ఎప్పుడు చెడ్డగా ఉండదు. బైబిల్ ఎప్పుడైనా మంచిగా అనిపించింది. లోతు సందర్భం అదంతా కూడా. ఇప్పుడు అయినా ఎందుకు రాయించాడు? అవును. దేవుడు ప్రతిదీ రాయిస్తాడు. దేవుడికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే మంచి రాయించాడు, చెడు రాయించాడు. అంతే కదండి. మంచి రాయించాడు, చెడు రాయించాడు. చెడు రాయించలేదు అనుకో, చెడు రాయించకపోతే అప్పుడు న్యాయవంతుడు కాదు దేవుడు. దేవుడు అన్నీ రాయించాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు లోతు. మీరు లోతు గురించి అడిగిన చెప్తాను. లోతు నీతిమంతుడనే ఉంటుంది. అంత మంచిగా ఉన్నాయన ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళ కుమార్తె ద్రాక్షరసం పోయించారు. వైన్ ద్రాక్షరసం పోవడం వల్ల మొత్తుడు అయిపోయాడు. ఆ మొత్తులో కూతుర్లు వచ్చి కూతుర్లు ఆయనతో పోయారు. ఆయన తెలియదా మొత్తులో. వాస్తవానికి ఆయన మనసు ఏంటంటే ఆయన ఉన్న ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతంలో భయంకర వ్యభిచారం జరిగింది. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ వాసుల వాళ్ళ కల్చర్ని, వాళ్ళ శాస్త్రాలని అవి చూసి హృదయంలో నొచ్చుకునేవాడు లోతునేతను. హృదయంలో నొచ్చుకుని బాధపడాడు, ఎంట్రా ఇలా ఉందని చెప్పేసి బాధపడి నొచ్చుకునేవాడు. అటువంటి నొచ్చుకునేవాడు, అటువంటి తప్పుడు ఆలోచనలు నొచ్చుకునేవాడు మరి కూతురు ఎలా పాటు చేస్తున్నాడు? కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ ఏరియా తప్పులు జరుగుతున్నప్పుడు హృదయంలో నొచ్చుకుని బాధపడేవాడు. వాస్తవానికి దేవుడు కూడా నరులో హృదయము చెడుతనం చూసి హృదయంలో నొచ్చుకుంటాడు తండ్రి దేవుడు, మళ్ళీ కన్న తండ్రి. అటువంటి తట్టిన మనస్సు లోతనైనా కూడా ఆ ఊర్లో సొదొమ గొమొర్రా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ శాస్త్రాలను చూసి హృదయంలో నొచ్చుకుని ఊరు గవిని బయట ఉండేవాడు. అక్కడ అలా జరుగుతుంటేనే అంత బాధపడేనా కూతురు తప్పులా చేస్తారండి. కూతురు సర్వలోక మర్యాద చొప్పునని దేవుడు మర్యాదను మరిచి ఆ ప్రాంతంలో తిరిగలకి ఆ ప్రాంతంలో వాళ్ళు తప్పు చేశారు. చాలా మంది జనాలు ఉన్నారు ఆనాడు, జనాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది జనాలు ఉన్నారు, వాళ్ళతో బావచ్చుగా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాన్న మీద కన్ను పడింది, ఈ ఊరు లేరు, సర్వలోకమారి మనతో బోటుకి ఎవరు లేరంటే వాళ్ళే ముగ్గురే కదా సమాజం. లోతు కుమార్తెలు ఇద్దరు రక్షించబడ్డారండి. సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు గురిపించి అందరూ నాశనం చేస్తారు దేవుడు. అప్పుడు వాళ్ళ ముగ్గురే కదా ఉంది సమాజం. బయట కింద ఎంతమంది ఉన్నారు? సొదొమ గొమొర్రా, ఆద్మ, సెబోయిము, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎన్నో జాతులు ఉన్నాయి. మరి అబ్రహాం సంతానం, అబ్రహాం సంబంధించి వాళ్ళ ఉంటారు కదా ముందు. వాళ్ళ షేమ్ సంతానం, ఆము సంతానం, మిగతా సంతానం ఉన్నాయి కదా. ఓకే బ్రదర్. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే బైబిల్ మనుషులు తప్పు చేస్తారు కానీ దేవుడు చేయలేదు. బైబిల్ మనుషులు తప్పు చేసిన తర్వాత బైబిల్ తప్పుడు గ్రంథం కాదు అనే. అంతే కదండి. దేవుడు పరిశుద్ధ గ్రంథం అంటారు కదండి. పరిశుద్ధ గ్రంథం అంటే బాబు అసలుకి అనకూడదు, మాట జారకూడదండి, నోరు జారకూడదండి. ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు వచ్చేసరికి నోరు జారకూడదు. తప్పు మనది ఉండదు కానీ దేవుడిది ఎప్పుడు తప్పు ఉండదు. మనం అర్థం చేసుకోవడం తప్పు ఉంది. ఆయన అంతా యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించారు? నిజమే కదండి, మంచి మాట చెప్పారండి. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించారనండి. నిజంగా అండి, యేసుప్రభులాగా బతికినోళ్ళు ఎవరండి? దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుడు న్యాయవంతుడు కనిపిస్తాడు ఈ విషయంలో. ఎందుకంటే తన సొంత కుమారుడు ఒక నీతిమంతుడు అని లోతుకి ఒక మంచి మాట ఇచ్చినప్పటికీ ఆయన కూతురు తప్పు చేసిన విధానం కూడా బైబిల్ రాసినట్టు ఆయన చాలా న్యాయవంతుడుగా మనకు. ఇప్పుడు దావీదు నా ఇష్టం. మనమైతే మన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే దాచుకుంటాం. మన పిల్లలు తప్పు చేసిన కూడా దాచుకుంటాం, కానీ ఆయన మటుకు దాచుకోలేదు. అవునండి. ఇప్పుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఇప్పుడు ఆయన నేను ఇష్టం అన్నాడు. ఓకే. మరి అటువంటి ఆయన్ని కూడా అతను బత్షెబని చూసి ఆమెతో పోయినప్పుడు అది కూడా రాయించాడు. వండర్ఫుల్. అసలు దేవుడు అంటే ఎంత అసలు 100% కదా. నా ఇష్టానుసరుడైన కుమారుడు అన్నప్పుడు ఆయన తప్పు చిన్నదే కదా, దాని పక్కన దాన్ని పెట్టేయచ్చు కదా. కానీ జనాలు కూడా ఏమంటారంటే క్రైస్తవులు అంటే సులకన మన దేశం. ఎందుకంటే క్రైస్తవులు తొందరపడి నోరు జారుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఊర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక తల్లి ఏమందంటే, సార్ వీళ్ళు క్రైస్తవులు వీళ్ళే విచారాలు చేస్తుంటారు సార్, చర్చలు పోతుంటే విచారాలు చేస్తుంటారు అని నా డైరెక్ట్ అందరి ముందు అనేసింది. అమ్మ నువ్వు ఉన్నావు, నీ కూతురు, నీ కోడలు, నీ బంధువులు ఎవరైనా తప్పు చేసి విచారం చేస్తే ఇలా అందరి ముందు చెబుతావా అని అడిగిన.
నువ్వు అందరూ ముందు చెప్పు కదా, నీ కూతురు అయితే దాచుకుంటావు, నీ కోడలు అయితే దాచుకుంటావు, నీ బిడ్డలు దాచుకుంటావు, క్రైస్తువులు అంత సులకంగా నోరు తెరిచి మాట్లాడుతావా? అమ్మ అటు ఎప్పుడు మాట్లాడక, నోరు ఎప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలా. ఒకరు తొందరపడి జారకూడదు. ఎవరో తప్పు జరుగుతుంటారు, కానీ దేవుడు అలా కాదు. దేవుడు కదా, తండ్రి కదా. మన పిల్లలైతే మనం దాచుకుంటాం, ఇంకొకరైతే చెప్పేస్తాం. అంటే క్రైస్తువుల మీద సులకన అందరికీ. క్రైస్తువులు అంటే అందరికీ సులకనండి భారతదేశంలో. ఈ బైబిల్ అర్థం కాకండి, కేవలం బైబిల్ అర్థం కాకే మతం అనుకుంటున్నారు, బూతులు ఉన్నాయి అనుకుంటున్నారు, ఎన్నెన్నో మాటలు అనుకుంటారు. పాపం తెలియక మరణించిన మరుక్షణం ఎన్ని అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళకి అనుకునే అవకాశం లేదు. అందుకే కదండి మత ప్రచారం అంటారు. మత ప్రచారం చెప్పకపోతే నేను ఎట్ట మారే ఉండండి. నేను చాలా వరస్ట్ బతకాలి నేను. ఈరోజు నేను మంచి బ్రతుకు బతుకుతున్నానంటే, నేను పొరపాటు లేకుండా బతుకుతున్నానంటే ఈ బైబిలేనండి. ఈరోజు నేను నా గురించి చూసే వాళ్ళందరూ అడగండి, నా గురించి సాక్షి మా ఊర్లో అడగండి. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నా అంటే బ్రతుకు మార్చింది మాట. యేసుక్రీస్తు మాట నా బ్రతుకును మార్చింది. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగిన వెంటనే నేను సరి చేసుకుంటాను వాక్యంతో. ఎందుకంటే మాట మనసును మార్చింది. తప్పుగా అర్థం చేసుకుంటే తప్పండి. వాడు ఎంత చెప్పినా మారనేటువంటి మైండ్లో నెగిటివ్ ఉంది. నువ్వు కాదు నేను చెప్పదు. అందులో క్రైస్తవులను ఐక్యత లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు కాంట్రవర్సీలు అయిపోయింది కొన్ని సిద్ధాంతాలని. జన్మ పాపం, బైబిల్లో జన్మ పాపం అంటారు. జన్మ పాపం చేస్తే పాపం వచ్చిందని బైబిల్ చెబుతుంది. వీళ్ళేమో జన్మ పాపం అంటారు. వీళ్ళకి పడక వీళ్ళు ఐక్యత లేకపోవడం వల్ల అందరూ ఇంకా బయట ఎన్నో మాట్లాడతారు. అందువల్ల ఇప్పుడు అందుకోసమే సులభన అయిపోయింది. అందరూ ఒక ఐక్యత ఉంటే ఎవరు రారు కదా. వీళ్ళు ఐక్యత లేకపోవటం, ఈ సిద్ధాంతాలకు విడిపోవటం అలా వచ్చింది. ఓకే బ్రదర్, మరి చాలా బాగా చెప్పారు. మరి యేసుక్రీస్తు తల్లి మరియమ్మ ఉంది కదా, ఆమెను పూజించడం ఏమన్నా తప్ప? అబ్బో, ఆవిడ ఎలా పూజిస్తారండి బాబు? ఆమె యేసుక్రీస్తు తల్లి అంటే యేసుక్రీస్తు తల్లి కదా అని. తల్లి అయితే వాళ్ళ అమ్మ, ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, ఆమెను కూడా పూజించవచ్చు కదా. వాళ్ళ అమ్మ మా అమ్మ కూడా ఆమెను కూడా పూజించదు కదా. ఏమంటే మంచి ఆమె గౌరవించవచ్చు. ఇప్పుడు గౌరవించవచ్చు కదండి. ఇప్పుడు మన అమ్మని అందరిని అంటాం, ఎవరిని అమ్మ అంటాం. మరి అందులో పాస్టర్ గారు అమ్మ ఉంది అనుకోండి, గౌరవించవా? పాస్టర్ గారు అమ్మ, వందనాలమ్మ అంటాం కదా. మరి లోకరక్షకుడిని మోసిన తల్లి కదండి, గౌరవించవచ్చు. కానీ గాబ్రియల్ అనే దేవదూత దేవుడి చేత పరలోకం నుంచి భూమి మీద పంపబడింది. ఆమె దగ్గరకు వచ్చినంత ప్రపంచం, ఆ ప్రపంచంలో గలిలీ అనే ఒక దేశం, ఆ దేశంలో ఒక నజరేత్ అనే గ్రామం, ఆ గ్రామంలోనికి ఆమె దగ్గర పంపించబడింది. పంపించబడినప్పుడు ఆ గాబ్రియల్ దేవదూత వర్తమానం ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? అమ్మా, నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టదు, ఆయన సర్వోన్నతుడి గొప్పవాడు అనబడును, ఆయన దావీదు వంశస్థులు యుగయుగములు ఏలును. అప్పుడు ఆమె, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగుద్ది? అమ్మా, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంది, నువ్వు ధన్యురాలివి అని కన్యక గర్భాన్ని పుడితే ఎటదని అవుతారు. కానీ నీకు వర్తమానం దేవుడు పంపాడమ్మా, నీ గర్భాన దేవుడు పుట్టబోతున్నాడు, దేవుడు కుమారుడు. మరి ఆమె గర్భాన్ని పుట్టబోతుంది ఎవరు? దేవుని కుమారుడు. ఆయన సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నవాడు, వాక్యం ఆయన దేవుడు. ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. మరి వచ్చింది ఎందుకు? ఈయన ద్వారా రక్షణ రావాలంట కదా. మరియమ్మ గారి ద్వారా మనకు రక్షణ లేదు కదండి. ఇప్పుడు రక్తం యేసుక్రీస్తు కార్చాడు. ఇప్పుడు ఎక్కడొక్కడ మరియమ్మ గారైనా పొరపాటు జరిగి ఉంటుంది కదండి. తర్వాత మరియమ్మకి పిల్లలు పుట్టారు కదా, తర్వాత పిల్లలు పుడతారు. మరి యేసుక్రీస్తు కదండి లోక రక్షణ ఇచ్చింది. మరి ఆమెను ఎలా పోయిస్తాం? యేసు ప్రభు ద్వారా నేనే మార్గం, ఇంకా మరియమ్మ మార్గం లేదు కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరి, నా తల్లి అంటే ఇప్పుడు ఆమె ఎలా పోస్తాం అంటే తప్పు కదండి. ప్రపంచం అంతా ఎక్కువ ఆర్సీఎంలో ఉంటారులేండి, కానీ యేసు ప్రభు ద్వారా మనం తండ్రిని చేరుకుంటామండి. మరి ఏమన్నా పూజించకూడదండి, గౌరవిద్దామండి. అమ్మ కదండి. ఒక స్త్రీలని మన భారతదేశంలో మన స్త్రీలని గౌరవిస్తాం కదండి. మన దేశం అందుకే కదండి మంచి గొప్ప దేశంలో మన తల్లిని తండ్రిని గౌరవిస్తాం. ప్రభు స్త్రీలను మనం అందరినీ ప్రపంచ దేశంలో మనం అందరం గౌరవిస్తాం కదా. మరి యేసు ప్రభు తల్లిని గౌరవించలేము. యేసు ప్రభు మధ్యవర్తి అండి, మార్గం. ఆయన పూజించాలా, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తాం. మీకు కూడా చెప్పి తెలుసు కదండి, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యం దారి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. నాకు ఒక విషయం వస్తుంది బ్రదర్. మరి ఈ ఆరాధనలో ఎక్కువ డ్యాన్స్ చేస్తూ, ఎక్కువ గట్టిగా అరుస్తూ ఎగురుతూ
ఇలా ఆరాధన చేస్తారు, ఇది కరెక్టేనా? ఎక్కడండి ఏం కరెక్ట్ బైబిల్ అండి? పరంగా చెప్పండి బ్రదర్. ఏం కరెక్ట్ అండి? డ్యాన్స్లు వేసేది ఏంటండి? పరలోకానికి డ్యాన్స్ వేయాలా? అంటే కొందరు అంటున్నారు మన ఇక్కడ ఇలా ఆరాధన చేస్తే పరలోకానికి వెళ్ళినా కూడా ఇదే ఆరాధన అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. దాని మీ సమాధానం? తప్పండి బాబు, తప్పండి. ఎగరటాలు గొంతులు ఎందుకంటే డ్యాన్స్ ఎగరటాలు గొంతులు ఎక్కడైనా యేసుప్రభు ఏమైనా స్టెప్లు ఏమైనా వేసాడండి ఆ విధంగా? మనకి మనం దేవుడు యేసుక్రీస్తుని నమ్ముతున్నామండి. యేసుప్రభు ఎక్కడైనా ఆయన ప్రభు దేవుడు స్టెప్లో మైకిల్ జక్షన్ స్టెప్లు ఏమైనా వేసాడా? పౌలు గారు వేసారా? వాళ్ళ చదువుతుంటే అపోస్తులు 12 మంది వాళ్ళ జీవితాలు చరిత్రలో చదువుతూ ఉంటే వాళ్ళు యాకోబు అని ఒక ఆయన అండి, ఆయన ఖడ్గంతో నరకపడ్డాడు. ఒక స్టెప్ని ఒక వ్యక్తి రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. మరి వాళ్ళ జీవితంలో ఎన్నో దెబ్బలు తిని వాళ్ళు ఉంటే వాళ్ళ డ్యాన్స్ వేసే టైం ఎక్కడదండి? ఇది పిచ్చి చేష్టలు చేస్తారు అంతే. పిచ్చి చేష్టలు కదండి అవన్నీ. నువ్వు బ్రతకడానికి నీకు ఇచ్చిందే చిన్న అవకాశం. నువ్వు ఆల్రెడీ లోకంలో ఎగిరి బూతులాడి తప్పులు చేసి ఎగిరి వచ్చావు. ఒక మనసు మార్చుకుని ప్రభు వైపు, ప్రభు ఇంత మంచిగా బతికాడు, సాటి మనిషిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు పుట్టించిన కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫస్ట్ ప్రేమించమని చెప్పాడు. మీరు చెప్పింది అది, ఆ చెప్పిన యేసుప్రభు మాటల ప్రకారం బతకమన్నాడు. ఆ మాట ప్రకారం బతకడం మనం కావాలా? ఆదాం వాళ్ళు ఉన్నారండి ఎగ్జాంపుల్. మాట ప్రకారం బతకనందుకే కదా పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది, ఎగరనందుక. పిచ్చి చేష్టలు కదండి అని. తప్పండి. అది ఎప్పటికీ తప్పు. మనకి బైబిల్లో క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఎగిరినట్టు, అలాగా చిందులు వేసినట్టు, పెద్ద పెద్ద కేకలు పెట్టినట్టు లేదు. మంచిగా చెప్పిన మాట ప్రకారం, యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం బతికించాలండి. ఇప్పుడు మన సమాజంలో చాలామంది పాస్టర్లు చేస్తున్నప్పుడు వాళ్ళు టచ్ అని పడగొడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక స్వస్థ వరం ఉందని అంటూ చాలామందిని స్వస్థత చేసేట్లు చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో అపోస్తలు అనే పేర్లు కూడా పెట్టుకొని వాక్య పరిచయం చేస్తున్నారు. మరి ఈ కాలం అపోస్తలు కూడా ఉన్నారా? ఈ వాటికి సమాధానం చెప్పండి బ్రదర్ మీరు. అపోస్తలు అనే వాళ్ళు ఎవరు లేరండి ఈ కాలం లేరా? బైబిల్ ప్రకారం ఏంటంటే అప్పుడు అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. దేవుడి చేత పంపబడినాడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు చేత పంపబడిన వాళ్ళు అపోస్తలు 12 మంది. పరిశుద్ధ సంఘం ద్వారా పంపబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వాళ్ళు, పంపబడినవాడు అని అర్థం. మరి ప్రత్యేకంగా అపోస్తలు అంటూ మనం ఏముందంటే మనం సహోదరులు అండి. యేసుప్రభువు మత్తయి సువార్తలో ఒక మాట అంటారండి, భూమి మీద మీరు ఎవరికి తండ్రిని పేరు పెట్టద్దు, ఆయన పరలోకమందున్నాడు తండ్రి, మనందరం సహోదరులు, బ్రదర్స్ సిస్టర్స్ అండి. అంటే ఆయన పరలోకం తండ్రి, మన పిల్లల సహోదరులు. వాక్యం చెప్పేవాడు సేవకుడు, నాయకుడు, కాపరి, అంతవరకే. టీచరు బండి స్కూల్లో పాఠాలు టీచర్ అంటారు, వాక్యం చెప్పేవాడు కాపరి అంటారు. అంతేగాని మనకి ఎన్ని టచ్ అంటే ఎన్ని లేదండి. అలా టచ్ అనే పదం ఎక్కడుందండి? టచ్ అని ఎక్కడ ఉంది? పడగొట్టడం ఎక్కడ ఉందండి? ఎక్కడ పడగొడతారండి బాబు? ఇప్పుడు అలా అనుకుంటే ఎన్ని హాస్పిటల్స్ ఏంటి, ఎన్ని మెడికల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. మాకు వరాలు ఉన్నాయని చెప్తుంటారు, దానికి సమాధానం? వరాలు లేవు కానీ వరం ఉందండి. ఏ వరం అంటే, ఏ రోజైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు, దేవుడు లేపాడు, ఆయన 40 దినాలు భూమి మీద ఉన్నాడు. మరలా ఆయన 40 దినాల తర్వాత పరలోకంలో తండ్రి దగ్గర పరలోకం వెళ్ళిపోయాడు, తండ్రి కుడిపార్శ్వన. ఎవరైతే యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం సరిపోయాడు, ఆయన రక్తంతో నా పాపాలు కడిగివేయబడితే నమ్మి బాప్తిసం పొందుకుంటే నీకు రక్షణ వస్తుందండి, నీ పాపాలు కడిగివేయబడతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. స్వస్థత వరాలు రావు, స్వస్థత వరాలు లేవు, వరం వస్తుంది. ఆ వరం ఏంటంటే నీకు సహాయం. పొరపాట్లు ఉన్నావు, నువ్వు చర్చికి వెళ్తుంటావు, బాప్తిసం పొందుకుంటావు, పొరపాట్లు జరుగుతుంటాయి. మరి వాక్యం ద్వారా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, పొరపాటు లేకుండా. అలాగే నీ హెచ్చరిక చేస్తూ ఉంటాడు, మనసు ఇంటి చెప్తా ఉంటుంది, మరి తప్పు చేస్తున్నారా అని చెప్తా ఉంటుంది నీ ఆలోచన. అది వాక్యంలో ఏమి లేకపోతే, ఇప్పుడు ఆ చర్చికి వెళ్తున్నావు, పొరపాటు జరుగుతుంది, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులోకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు మంచిగా ఉంటే కదా హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఇంకా అలాగ ఉన్నావంటే అలాగే ఎప్పుడు టచ్ అని స్వస్థతలని ఏం లేవండి. పచ్చి అబద్ధం అండి. ఒకవేళ చేసే పని అయితే, నా భార్య నేను యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, నేను ఈస్ట్ గోదావరి రాజుల్లోనే, నేను ఎక్కడైతే బాప్తిసం పొందుకున్న ఆ రోజుల్లో కడలనే ఊరు అనమాట. ఆడ గంగరాజు అయితే డిప్యూటీ డైరెక్టర్ గారు అన్న కూతురు. నా భార్య హ్యాండిక్యాప్డే, నా భార్య కొంచెం కావాలి పోలియో హ్యాండిక్యాప్ పుట్టుకతో. మరి ఏమనుంటే నా భార్య కావాలి ఏమనండి, అలాగే మంచిగా చేయమనండి.
చేయలేరండి. చేయలేరు. ఆయన అబద్ధం కదండి అన్ని. ఇప్పుడు అది అన్ని నువ్వు ముఖాముఖికి డైరెక్ట్గా వస్తే చేయలేడు ఎవడు. అన్ని సాటు మాటుకి అన్ని మాట్లాడటమే తప్ప ఏదైనా ఓపెన్ నిజాయితీ కలిగినోడు నిజమైనోడు ఓపెన్ మైండ్ ఉంటాడండి. ఓకే ఓకే. దొంగ తిరుగుడు మాటలు చెప్పడం, నీ కడుపులో కట్టాలని ఏం చెప్పడం. నీకు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు మాట లేకుండా ఉంటాడు. అంటే మీకు విశ్వాసం ఉంటే స్వస్థ కలుగుద్దని చెప్తున్నారు కదా. అంటే విశ్వాసం ఉంటే పాస్టర్ గారు మీ స్వస్థత వరం కలిగిన ఒక పాస్టర్ గారు వచ్చేసి మీకు విశ్వాసం ఉంటే ఈయన స్వస్థత చేయగలను అంటున్నాడు. దాని సమాధానం మరి విశ్వాసం లేకుండా యేసు ప్రభు కొంతమందిని రక్షించాడు కదా. యోహాను సువార్తలో విశ్వాసం అనేది అతనికి విశ్వాసం అనేది అసలు యేసు ప్రభుని తెలియకుండానే స్వస్థత ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు అపోస్తుల గారి 3వ అధ్యాయం పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఒక ఓచ చేయి కాలు చేయగలవాడు ఫస్ట్ 3వ అధ్యాయంలో ఉంటుంది. అతనికి యేసు ప్రభుని తెలియదు. ఏదైనా డబ్బులు వేసారు అడుక్కునేవాడు భిక్షగాడు ఏదన్నా దానం చేస్తాడని చూస్తున్నాడు. కానీ అతను యేసు ప్రభు నామమునే నీకు స్వస్థత ఇస్తాను అన్నాడు. అతను తెలుసా? అతను చెప్పారా? అంటే అదేనా అబద్ధం. విశ్వాసం ఉంటే ఎంతవరకు? ఓకే. నీకు విశ్వాసం ఉంటే తగ్గుద్దంటే ఆనాడు నూనె రాసి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ రోజుల్లో అసలు బాగా లేకపోతే అసలు చర్చికి రాలేని పరిస్థితిలో ఉంటే నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచని ఉంది. ఓకే. ఇప్పుడు మనకి నూనె రాసి వచ్చి ప్రార్థన, ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేసి పాస్టర్లు ఉంటారు. ఓకే బ్రదర్. మరి కర్చీపులు నూనె మామూలుగా ప్రతి చర్చికి దగ్గర దాన్ని అమ్ముతుంటారు. ఖర్చు టచ్ చేస్తే స్వస్థ కలుగుతుందని, నూనె పూసి ప్రార్థన చేస్తే స్వస్థ కలుగుతుందని అవి అమ్ముతుంటారు. అది ఒక దాన్ని ఏమన్నా బిజినెస్ అనాలో లేకుంటే దాన్ని ఏమంటారో నాకే తెలీదు. మీరు దాన్ని బిజినెస్ అండి, వాక్యానుసారం కాదండి. వాక్యానుసారం కాదా? వాక్యానుసారం కాదండి, 100% బిజినెస్ అండి. ఖర్చీపులు ఏంటి, బిజినెస్ ఎంత, నూనె బాటిల్ ఏంటి, అదంటే అంత బిజినెస్ అండి, వ్యాపారం అండి. అది వ్యాపారమా? డబ్బులు అసలు నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి కోసం. శరీరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు శరీరంలో ప్రాబ్లం ఉంటే చిన్న డాక్టర్ గారి దగ్గర పోతే టాబ్లెట్లు ఇస్తే జ్వరానికి టాబ్లెట్ ఇంజక్షన్ చేసుకుంటే తగ్గిపోయింది. అంతకంటే ఎన్నో హాస్పిటల్స్ పెద్ద డాక్టర్లు అని చెప్పేసి మనం చూపించుకుని దేవుడిని అడగమా? దేవుడిని అడుగుతాం కదా, తండ్రి సహాయం చేయండి తండ్రి, శరీరం ఇబ్బంది ఉందని అడగమా? ఎవరైనా దేవుడు నమ్ముకున్నవాడు సహాయం చేయండి అని అడుగుతాం కదా. హాస్పిటల్ చూపించుకుని సహాయం చేయమని అడుగుతాం. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి బ్రదర్. డాక్టర్ ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ స్వస్థ కలగలేదు. ఒక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థ కలిగింది. ఇది దేవుడికి అసాధ్యం ఏది లేదండి. దేవుడు చేయగలడు. ఎవరిని కరుణించగలను వాడినే కనికరిస్తాడు. ఎవరి మీద కనికర పడతారో వాని మీదే కనికర పడతాడు. దేవుడు చేయగలడు కానీ మనుషులు చేయలేరు. మనిషి ఎక్కడ చేయగలడండి? కానీ ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, తండ్రి మీ చిత్తం అయితే సహాయం చేయండి, ఇంకా ఆరోగ్యం దయచేయండి అడుగుతాడు. ఓకే బ్రదర్, మనం ముగించుకుందాం. 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే బ్రదర్. మనము దశమ భాగాలు ఎక్కువ ఇప్పుడు అడుగుతుంటారు. మొన్న పేరు ఏదో ఉంది, ఆయన ఖచ్చితంగా మీరు దశమ భాగాలు ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వకుంటే మీకు అనేక సమస్యలు వస్తాయని ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కువ దశమ భాగం మీద ఫోకస్ చేస్తున్నారు. బైబిల్ పరంగా మీ సమాధానం బ్రదర్? దశమ భాగం అనేది క్రైస్తవులు కాదండి. క్రైస్తవులు కదా. పాత నిబంధన కాలంలో లేవి గోత్రం ఉండేది. మోషే గారు, అహరోను, వీళ్ళకి భూభాగాలు పంచినప్పుడు లేవి గోత్రం యాజకత్వం చేయాలి. ఈ మిగతా 12 గోత్రాలు వాళ్ళకి వచ్చే ధనంలో నుంచి 10వ భాగం ఈ లేవి గోత్రం ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు దేవుని ఎదుట ప్రత్యక్ష కూడా ముందు పరిచయం చేసేది వీళ్ళు. మరి వీళ్ళకి భూభాగాలు ఏం పంచలేదు. వీళ్ళు దేవుని సేవ వీళ్ళు ఇచ్చే 10వ భాగం వీళ్ళు దాని మీద బతకాలి. అది లేవీలకి దశమ భాగం. మరి క్రైస్తవులకు దశమ భాగం క్రైస్తవులు అంతకంటే ఎక్కువ ఇవ్వాలండి. అంతకంటే ఎక్కువ అంటే అంతేకాదు, శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. శరీరాన్ని ఇవ్వాలి. ₹1,00,00,000 నీ దగ్గర ఉన్నదంతా 100% నువ్వు ఇచ్చావు. నువ్వు వాక్య ప్రకారం బతకపోతే ఓకే. ఇప్పుడు 100% నువ్వు ఇచ్చావు, 10% కాకుండా ఉన్నదంతా ఇచ్చావు. నువ్వు వాక్య ప్రకారం బతకలేకపోతే ఎలా వెళ్తావు దేవుడి దగ్గరికి? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే దేవుడు మాట కావాలి. దేవుడు వాక్య ప్రకారం బతకాలి. వాక్య ప్రకారం బతకుండా ఎంత ఇచ్చిందో ముఖ్యం కాదు. అలాగే నువ్వు దశమ భాగం, ఇప్పుడు దశమ భాగం లెక్కలు కట్టిన ఇష్టానుసారంగా నువ్వు చర్చికి రాకుండా దేవుడి కోసం బతకకుండా నువ్వు 10 కరెక్ట్గా పాస్టర్ గారు పంపావు అనుకో, నువ్వు దేవుడి దగ్గర ఎలా వెళ్తావు? డబ్బులతో పరలోకం రాదు కదా. కరెక్ట్. దశమ భాగాలని కాదు, నీకు కలిగి ఉన్నది ఇవ్వు. నువ్వు కలిగి ఉన్నది ఇవ్వు, దేవుడు అవసరత నిమిత్తం ఇవ్వు.
అంతే కదా, దేవుడి కోసం ఎంత ఇస్తే అంత మంచిది కదండి. ఎంత ఇవ్వటం అంటే ఏంటి? ఇవ్వటం అంటే దేవుడు పని కొరకు ఇవ్వాలి, పని కొరకు, ఒక ఆత్మ రక్షించబడటం కోసం ఇవ్వాలి. ఓకే. ఒక పాపి మారు మనసు పొందడానికి ఒక మీటింగ్ పెట్టాలండి. ఓకే. ఖర్చు వద్దా దాదా? ఒక మీటింగ్ పెట్టాలి, 10 మందికి సువార్త అందించాలి. ఒక ఊరు పోయాము, సువార్త దండయాత్ర మీద ఒక ఊరు పోయాము, 10 మంది భోజనాలు పెడుతున్నాం, అందరూ సువార్త అందిస్తున్నాం, అందరం పిలిచాము. ఓకే. భోజనాలు ఖర్చు అవుతాయి కదా, భోజనం ఖర్చు అవుతాయి, ప్లస్ 10 మందికి మనం టెంట్ వేసి చైర్ వేసేసి షోస్ ఖర్చు లేకుండా ఏదైనా ఓకే, ఖర్చు లేకుండా ఉండదు కదా. అది దేవుడు పని నిమిత్తం ఇస్తే అది మనకు పరలోకంలో ధనం. దేవుడి కోసం కట్టింది ఏది వృధా పోదు. సూపర్ బ్రదర్. మరి ఇప్పుడు కొన్ని సంఘాల్లో తక్కువ మంది జనాలు ఉంటారు, కొన్ని సంఘాల్లో లక్షల మంది ఉంటారు. మరి లక్షల మంది ఉండే సంఘము గొప్పదా, చిన్న సంఘంగా ఉండి ఒక 10 మంది వెళ్తుంటారు కదా, ఈ రెండులో ఏది గొప్ప సంఘం, ఏది పరలోకానికి వెళ్తుంది? ఇలాగ పరలోకం లక్షల మంది ఉన్నది అనేది 10 మంది ఉన్నది అనేది కాదు, కానీ ఇది ఇండివిజువాలిటీ. ముందు ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే వెళ్తారు. లక్షల మంది ఉంటే వెళ్తారు అనేది 10 మంది సరిగ్గా లేకపోతే నువ్వు తండ్రి చిత్త ప్రకారం చేయాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకున్న వాళ్ళే వెళ్తారు. లక్షల మంది ఉన్నా 10 మంది ఉన్నా 10 మంది నడుచుకోకపోతే అటు పోటీ ఏం కాదు కదా. నువ్వు చెప్పి దేవుడు అనుకున్న ప్రకారం నువ్వు బతుకుతున్నావా లేదా, చెప్పిన మాట ప్రకారం బతుకుతున్నావా లేదా? నేనేం అడుగుతున్నా, నా మాట ప్రకారం బతకమనే కదా అడుగుతున్నాను. నువ్వు ఎంతమంది వస్తే ఉపయోగం ఉంది? లోకం లాగా ఉంటుంది మనది, మనలో లోకం లాగా ఉంటారు. ఎక్కువ మంది వస్తే మాది పెద్ద సంఘం, ఎక్కువ మంది వస్తే పెద్ద సంఘం కాదు. నువ్వు తండ్రికి ఇష్టం ఎప్పుడు ఉంటుంది అంటే, నా తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకున్నప్పుడే ఆ తండ్రికి ఇష్టం. ఆ తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకో. ఎందుకు అంతమంది వెళ్తుంటారు, లక్షల మంది? దానికి కారణం ఏముంటుంది అంటే ఏంది, దేని చూసి వెళ్తుంటారు? వాళ్ళు నిజంగా భక్తులేనా? మనం చెప్పలేం, ఎవరు హృదయాల్లో మనం ఎలా చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరు హృదయం ఉంది మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నువ్వు వాక్య ప్రకారం వెళ్తున్నావు లేదు, నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పలేం. పౌలు గారు ఉన్నారండి, పౌలు గారు శీల గారు ఉన్నారు. మీకు అపోస్తల కార్యాల్లో ఉంటుంది, 17వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు శీల వాళ్ళు బెరయ పట్టణంలో వాక్యం చెప్పారు. బెరయ పట్టణంలో వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘం కంటే గనులు అన్నారు. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు బాగా భక్తిలో బాగున్నారు. ఎందుకంటే వీళ్ళకి లేఖనాలంటే ఆసక్తి, పరిశోధించారు, చెప్పిన మాటలు రాసుకున్నారు. అలాగా వాక్యం విని అంగీకరించి ఆ మాటలను విని విశ్వసించి బాప్తిసం పొందుకున్నారు. అలాగ పొందుకున్నారు వాళ్ళు. అలా పొందుకుంటే వెరీ గుడ్. అలా పొందుకోకుండా మా ఊడు, మా కుల పాస్టర్, మా మత పాస్టర్ అని అట్టడం ఫీల్ అయిపోయి, మా ఊడు అనుకుని ఇక్కడ ఏదో జనాలు వస్తారని ఆడపోయి, ఇక్కడ ఏదో పెద్ద కుర్చీలు వేసారు, ఇక్కడ ఏసీ పెట్టించారు అట్టం ఫీల్ అయిపోయి, ఇక్కడ హుందాగా ఉందని అట్టం పోతే ఇంకొకటి బ్రదర్ వెళ్ళలేదు కదా. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తుని తెలియకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? యేసుక్రీస్తు తెలియకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా. తెలియకుండా అంటే ఆయనకు యేసుక్రీస్తు సువార్త అందనప్పుడు ఆయన చనిపోయాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాల్సిందే. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో 100% అంతటా అందరూ మారుమనసు పొందాలి. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈ విషయం అందరికీ తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి లేచిన వల్ల ప్రథమ ఫలం యేసుక్రీస్తు. తన పాపం లేకుండా బ్రతికి, నిజంగా ఈ శరీరంలో 33 సంవత్సరాలు పాపం లేకుండా బ్రతికి తన రక్తం అంతా శిలువలో దారపూసిన దేవుడు శరీరధారికి వచ్చి, మరి ఆయన చనిపోయాడు. అందరికి శక పురుషుడు, యుగ పురుషుడు అని యేసుక్రీస్తు తెలియని ప్రపంచంలో ఎక్కడుంది? ఇక మన దేశంలోనే కొంత నమ్మరు, కానీ ప్రపంచంలో ఎక్కువ క్రిస్టియన్ దేశాలే కదా. అందరికి యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే తెలియని వారు కొండ జాతులు ఉంటారు కదా, ట్రైబ్స్. 70-80 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకో, ఏదో చోట ఎక్కడొకక్కడ అవకాశం దేవుడు ఇవ్వడు కదా. ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఏదో ఒక రూపంలో 75 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా పోడు. ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కాలదనుకుంటావు. ఒక పాత నిబంధన ఒక మాట ఉండుద్దండి, నీ వాక్యం నా పాదములకు దీపము వెలుగంటాడు. మన దగ్గరకి ఏదో ఒక రోజు దేవుడు తెప్పిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక్క మాట చిన్న పుస్తకంలో ఫస్ట్ పేజీ చూసి మారాను. నేను 2 లైన్లు చూసి నేను మారానంటే అవకాశం ఇచ్చాడే ఇవ్వలేదా? వారు అంతకుముందు నేను వినలేదా? అంతకుముందు ఎవరో చెప్తుంటారు కదా, అంతకుముందు చెప్పుంటారు కదా, చెప్పుంటారు. కానీ అర్థం కావాలా, మనకు కూడా అలా అవకాశం ఇస్తాడు. మంచోడు ఎప్పుడైనా
మంచివాడు ఎప్పుడైనా రీజన్గా ఆలోచించుకుంటాడు, ఎంతవరకు కరెక్ట్ కాదు, మతం ఏంటి, కులం ఏంటి, ప్రాంతం ఏంటి, ఎంతవరకు ఇది నిజం అని మంచి తీసుకుంటాడు. మంచి తీసుకున్నవాడు ఎప్పటికైనా నిజాయితీగా ఒప్పుకుంటాడు. మంచిని స్వీకరిస్తాడు ఎప్పుడైనా మంచివాడు. వాడు చెడ్డ ఆలోచన ఉన్నవాడు అదే పనిలో ఉంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని తప్పుడు చూపిస్తుండే తప్పు అసలు తెలియదా? తెలుసుద్దా? తెలియదు వాడికి, ఎవరికైనా తెలుసు. మంచి చెడ్డ తెలిసిందంటే ఆటోమేటిక్ వాడికి మంచి చెడ్డ. ఇప్పుడు కొండ జాతి అన్నారు, ఎక్కడెక్కడ అన్నారు, మంచి చెడ్డ తెలిస్తే మంచి చెడ్డ ఖచ్చితంగా తెలియాలి కదా. తెలియకపోతే ఆ లెక్క వేరు మళ్ళీ. ఓకే, ఇప్పుడు మైండ్ సెట్ అసలు ఏమి తెలియలేదు అనుకో, అప్పుడు దేవుడి నిర్ణయం, అది అదృష్టవంతుడు, అంతే కదా. ఇప్పుడు మంచి చెడ్డ ఏమి తెలియకుండా అమ్మాయి అలాగే ఉన్నాడు అనుకో, ఏమీ తెలియలేదు అనుకో, ఆ తర్వాత దేవుడి చిత్తం, అది దేవుడి నిర్ణయం. అది ఇంకొక క్వశ్చన్ బ్రదర్. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇంత భయంకరమైన ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి బ్రదర్, భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి. మరి దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు అనేది చాలామంది ఆలోచన. దానికి మీ ఆన్సర్? ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, ఆ జరగటానికి అసలు భూమి మీదగా జరుగుతున్నాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు అంటున్నావు. చూస్తున్నాడు, చూస్తూ ఊరుకున్నాడు అంటారు, అంతే కదా. ఇప్పుడు చూస్తూ ఆయన ఊరుకున్నాడు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు భూమి మీద ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న దానికి భూమి మీద మనిషి చూసుకోవాలొద్దా? పోలీస్ చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, మళ్ళీ గవర్నమెంట్ ఉంది, ఊర్లో గ్రామ పెద్దలు ఉన్నారు, మన పంచాయతీ సంఘం కుల పెద్దలు ఉంటారు, మత పెద్దలు ఉంటారు, ఎంతమంది ఉంటారు. ఇంతమంది మధ్య జరుగుతుంది, ఈ ఆపలేకపోతున్నారు. మరి దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు ఆపడు కదా, నీకు అవకాశం ఇస్తాడు. ఎవరిని కనుగ్రహించాలో వారిని కనుగ్రహిస్తాడు కదా. ఇప్పుడు నువ్వు చేసుకున్న దాన్ని కూడా నీతి మీద కూడా వస్తాయి. నువ్వు చేసుకున్న దాన్ని నీ నీతి మీదకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నీకు కాపాడాలని దేవుడి చిత్తంలో ఉంటే నిన్ను ఒక్క తల వెంట్రుకు కూడా తెచ్చలేడు ఎవడు. నిన్ను కాపాడాలని దేవుడు చూశాడా? దావీదైన మహానుభావుడు అన్నాడు, ఒంటరివాడు ఎవరు లేరు. ఇప్పుడు దేశానికి రాజు సౌలు, మరి చంపాలని సంవత్సరాల తరబడి దావీదును వెతికాడు, కానీ అవకాశం ఇవ్వాల. ఎందుకంటే నా ఇష్టుడు దావీదు, నా ఇష్టానుసారమైన మనుషుడు, ఆయన తప్పించాను అంటాడు. మరి ఆయన కింద నువ్వు ఉండాలి కదా. నేను తప్పించాలంటే నువ్వు ఆయన కింద ఉండాలి కదా. ఆయనకి ఇష్టుడు తప్పిస్తాడు. ఒకసారి ఆయనకి ఇష్టలు కానని తీసుకుపోయి ఆయన కూడా. ఇప్పుడు యాకోబు అని ఆయన ఉన్నాడు, మరి కట్టుకొంతో తల నరికి చంపబడ్డాడు. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నాడు, యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేసిన ఆయన. మరి ఆయన ఎందుకు జైల్లోనే తల తెగ్గొట్టాడు హేరోదు రాజు? మరి స్టెఫన్ రాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఎందుకు చూడలేదా? ఇప్పుడు అన్నీ మనం ఆలోచించుకుంటే. ఒక ఆమె వచ్చి నా దగ్గర నుంచి ఒక ప్రశ్న వేసింది. మన రీసెంట్గా ఇద్దరు పిల్లలు, పాస్టర్ గారికి ఇద్దరు పిల్లలు, వాళ్ళు సముద్రం దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సముద్రం మునిగిపోయి చనిపోయారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి సేవ చేస్తుండే, వాళ్ళ పిల్లల్ని కూడా దేవుళ్ళే పెంచుతుండే. మరి వాళ్ళని ఎందుకు అనేది వాళ్ళు చాలా మంది క్వశ్చన్. అసలు సముద్రం దగ్గరికి ఎందుకు పోయాను చూడాలని నీకు భయం అయినప్పుడు, ఈత రానప్పుడు పక్కన దూరం ఉండి చూడాలనిపించింది చూడు. దేవుడు కాపాడు కదా. నువ్వు స్వార్థం నమ్ముతున్నారు కదా, దేవుడు నమ్ముకున్నంత మాత్రం అసలు నీకేం పని? ఇప్పుడు నాకు రాదు, నాకు రాని చూడండి, నాకు అనవసరం కదా, దూరం ఉండి చూడాలా. నీకు భయం అయినప్పుడు ఆడపోయేందుకు మళ్ళీ కొట్టుకుని పోవటం. మరి కన్న తల్లిదండ్రులు పిల్లలు పోయినట్టు తల్లిదండ్రులు ఏం చేస్తుండ్రు? వాళ్ళకి ఎందుకు పంపించారు? వదిలేశారు. నీ బాధ్యత లేదు, దేవుడు తప్ప. దేవుడు తప్ప ఈజీగా అంటారు. బ్రదర్ ఒక్కటి చెప్తాను బ్రదర్, నేను ఎవడైనా సరే సులభంగా ఉండే దేవుడే. నేను చెప్తాను, నా అనుభవంలో చెప్తాను. దేవుడు నిందిస్తున్నారు, దేవుడు సులభంగా ఉంటాడు అందరికి. ఎందుకంటే కనిపించదు కదా. ఒక సిఐఓ, డిఎస్పో, ఒక ఎస్ఐ గారు వచ్చారు, ఏదో అనమను వాళ్ళ ముఖాముఖిగా, వాళ్ళ ముందు ముఖాముఖి అనమను తోలు తీసేస్తారు, చెత్త కొడతారు. కళ్ళ ముందు చూసి ఇలా భయాలంటే భయం. దేవుడు కనిపించారు కదా. మరి వీళ్ళందరూ తప్పులు చేసేవాళ్ళే, అధికారులు తప్పులు చేసేవాళ్ళు కదా. వీళ్ళందరూ తప్పు చేసేవాళ్ళు, అయినా వీళ్ళకి ఎంత భయపడతారో. కానీ దేవుడు కనిపించాడు కనుక దేవుడు సులకన అయిపోయాడండి. మరి దేవుడు కాపాడకుండా నేను తన్నామండి మనం. నిజమే కదా, అందరూ చెప్పండి. దేవుడు కాపాడకుండా సమస్త ఈ ప్రపంచాన్ని కాపాడకుండా మనలాంటి వాళ్ళు ఉన్నారా? లేదంటే మనల్ని ఏరేస్తారు కదా ఉన్నవాడు. ఓకే బ్రదర్, ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, దేవుని నమ్ముకోకుండా అన్నదానాలు, నీళ్ళ దానాలు, రక్తదానాలు, ఇవన్నీ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ వారికి పుణ్యం రాదా, పరలోకం రాదా? పరలోకం అయితే రాదండి. అన్నదానం చేసేవారు కడుపుకే కదా. వాక్య దానం చేయాలండి. ఆత్మ శాశ్వతమైనది కదా.
ఓకే. యేసుప్రభు ఒక మాట అంటారు, ఆత్మయే జీవింపజేసున్నది, ఓకే. శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు నా బట్టలు పెట్టారండి శరీరానికే కదా, చనిపోతే దేనికి కడతావు బట్ట? ఓకే. అన్నం దేనికి పెడతావు? కడుపుకి. చనిపోతే కడుపుకి అన్నం పెడతావు. ఓకే. శరీరానికి నువ్వు ఎంత పెట్టినా శరీరం వరకు నీకు మంచి పేరు ఉంటుంది. ఓకే. శరీరాన్ని ఉన్నంత వరకు పలానా వ్యక్తిలో మంచి అది మానవత్వం. మానవత్వం అనుకోవచ్చా? మానవత్వం అంటారు, అంతే. మానవత్వం కానీ పుణ్యం రాదు. అంటే పుణ్యం లోకంలో పుణ్యం, లోక పుణ్యం. కానీ పరలోకం వెళ్ళడానికి మాత్రం ఈ పుణ్యం సరిపోదు. సరిపోదు. మరి ఆత్మ రక్షించుకోవడానికి దేవుడు మాటలు కావాలి, ఓకే. వాక్యం కావాలి. అంటే వాక్యమే కదా ప్రపంచాన్ని కలిగించింది. మాటను రక్షించుతుంది, మాట రక్షిస్తుంది, కానీ అన్నం ఎంతకాలం రక్షించుంది? ఆ మాట వింటే బ్రతుకుతావు, మాట వినకుండా నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళ్ళవు. ఎందుకంటే ధనవంతుడైన అన్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత తండ్రి అబ్రహామా నా ఎందుకు కనికరపడి ఆ లాజరు వేలి కొన్న నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరు పంపంటాడు. మరి నీళ్ళలోంచి ఎందుకు వేలి కొన్న నీళ్ళలో ముంచమంటాడు? వాక్యం తీసుకోలేదు. నా డబ్బు ఉంది, ఆస్తి అంత వస్తుంది, అంతమందికి పంచిపెట్టానంటే నువ్వు ఉన్నదంతా ఆస్తి అంతా ఇచ్చేసి ప్రేమ లేకపోతే వ్యర్థం. అసలు ప్రేమ అంటే అర్థం తెలియకపోతే వ్యర్థం. ఆ ప్రేమ ఎలా పుట్టింది? దేవుడి నుంచి పుట్టింది. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ అన్నాడు. నువ్వంటూ పుట్టేవంటి కారణం దేవుడు కదా. మీ అమ్మ నాన్నంటూ నీకు ఇచ్చేటి దేవుడు కదా, ఈ సృష్టి అంతా దేవుడు కదా. మరి దేవుడు ప్రేమ 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 స్వరూపు కదా. మరి ఆయన ప్రేమ ముందుకుంటే కదా. సూపర్గా చెప్పారు బ్రదర్. ఇంకోటి ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి లేకుండా మనం రాము కదా. ముందు తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత గురువుకి ఇవ్వాలి, తర్వాత దేవునికి ఇవ్వాలి. సమాధానం వీళ్ళందరూ కావాలంటే ముందు దేవుడు కావాలి కదా. గర్భఫలం దేవుడి శుభకుమారం. తల్లి కడుపులో తల్లి చేయలేదు కదా, తల్లి చేయలేదు కదా. మరి తల్లిలోకి రావాలంటే ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి, నాన్నగారు ఉండాలి. అంటే తల్లి కంటే ముందు తండ్రి ఉండాలి. దేవుడు, తండ్రి, తల్లి, ఆ తర్వాత ఎవరైనా. ముందు దేవుడు. అందుకే యేసుప్రభు వారు ఈ బైబిల్ అంతట్లో 2 మాటలండి. 66 పుస్తకాల బైబిల్. ఈ బైబిల్ అంతట్లో 2 మాటలు యేసుప్రభు వారు చెప్పారు. 2 ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని అడుగుతారు శాస్త్రం వచ్చి అడుగుతారు. అప్పుడు యేసుప్రభు అంటారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. ఇక రెండోది దాని వంటిదే, నిన్ను వలె నీ ప్రభువుని ప్రేమించమని. 2 ఆజ్ఞలే. ఈ బైబిల్ ఎంత చదువు, ఎంత ప్రేమ లేకపోతే వృద్ధుడే. మీరు అంటున్న ఒకటి గుర్తొస్తుంది సార్. యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. యవనస్తుడు వచ్చి, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతి పెట్టుకొని నేను వస్తాను, నేను వెంబడిస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కఠినంగా వెళ్ళొద్దని చెప్తాడు. దానికి నీ సమాధానం? అవునండి, వెళ్ళొద్దని చెప్తాడండి. మత సువార్త ఉంటుంది, లోక సువార్త ఉంటుంది. చనిపోయాడు, అంత కఠినత్వము. తండ్రి కదా, తండ్రి కన్నాడు కదా, మరి చనిపోయాడు ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, ఏమంటాడంటే మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని అంటాడు. అంటే చనిపోయాడు, దేవుడి కోసం చనిపోయినా చనిపోతారు మనుషులు. చనిపోయిన తర్వాత ఎవరొకరు పాతి పెట్టాలి కదా. నువ్వు పోయినా పాపైనా ఎవరెవరు పాతి పెట్టాలి. పోని నువ్వు పోయావు అనుకో, ఈ కొడుకే పోయాడు అనుకో, పోయినా అదే పని చేయాలి. కానీ మొగాన్ని చూస్తారు, అవకాశం ఉంటుందో ఉండదు. ఇప్పుడు బతికుండవు అనుకో, నాన్న ఎలా ఉంది నాన్న ఆరోగ్యం, నాన్న బాగుందా నాన్న, ఇదిగో నాన్న డ్రెస్ తెచ్చాను, ఫ్రూట్స్ తెచ్చాను నాన్న, తిన్నాను, కొంచెం అన్నం పెట్టాను తిన్నాను అంటే. చనిపోయిన తర్వాత ఏం పెట్టినా ఉపయోగం ఏముంది? కానీ లోకపు ఆచారం అది. ఖచ్చితంగా రావాలని లోకపు ఆచారం. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఆయన ఉన్న కాలం, దేవుడు శరీరధారికి వచ్చిన కాలం, ఈ అవకాశం ఎక్కడొచ్చుద్ది? ఇప్పుడు మంచి వాక్యం చెప్పే సేవకుడు వచ్చాడు, అక్కడ చనిపోయారని నువ్వు ఆపేసావు. అప్పుడు మంచి వాక్యం మిస్ అయ్యా. మంచి వాక్యం మిస్ అయ్యా. అదే చనిపోయిన ఎలాగ పాతి పెట్టాలా? నువ్వు చేసేది ఏమి లేదు. అదే మంచి మాటని మారితే చనిపోయిన తర్వాత బతుకు కోసమే కదా ఈ పోరాటం. ఈ పోరాటం ఎందుకు మనం ప్రచారం చేస్తున్నాం అంటే వాడు ఆత్మను రక్షించాలనే కదా. ఇప్పుడు మృతుడు చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడు అసలు వాడు శరీరంలో ఉన్నాడు, వాడు శరీరంలో ఉండాడు, శరీరం వదిలిటి వెళ్ళిపోయాడు. మరి శరీరం కోసమే కష్టపడ్డాడు అతను, ఆత్మ కోసం కష్టపడాలి కదా. అందుకే మృతులు పాతి పెట్టుకోవాలన్నాడు. అది ముఖ్యమైన దానికోసం, ఆత్మ రక్షించుకోవాలి. నువ్వు చచ్చిపోయిన నువ్వు ఏం చేయాలి అక్కడ? టైం వేస్టే. అదే నీకు నేను నేర్పించిన వాక్యం, నుంచుల ఖడ్గం వంటి వాక్యం, ఆత్మలు రక్షించే శక్తి కలిగిన వాక్యం. అది ఇంకొకరు చెప్పేవనుకో
వాడు మనసు మార్చుకుని మారితే, వాడు కొట్టుకున్న గుండె ఆగిందంటే, ఈ మాట విని వాడు మారు మనసు పొందుకుని బాప్తిసం పొందుకుంటే రక్షించబడతాడు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాడు. అందుకోసమని మృతులు పాతి పెట్టుకుని పంపించలేదు అని చెప్పి మనల్ని ఏమైనా వద్దన్నాడా? మనం అంత బిజీ అయితే మనం కూడా పోవాల్సిన అవసరం లేదు. మనం అంత బిజీ అయిపోయాం అనుకో, అంత బిజీ మనం అయిపోయాం, అంత పని చేస్తున్నాం అనుకో, ఎక్కడో దేశాల సువార్తకి వెళ్ళామనుకో, రాలని పరిస్థితి ఏం చేస్తాం? తప్పదు కదా మరి. మనకు తెలుసు దేవుడి కోసం బతికిందైతే సంతోషపడతాం, బతకపోతే దేవుడు చూసుకుంటాడులే, తన క్రియలను బట్టి దేవుడు తీర్పిస్తాడు అనుకుంటాం, అంతే కదా. ఓకే, చివరికి వచ్చిన బ్రదర్, టైం కూడా అయిపోవచ్చింది. చివరిగా ప్రతి ఒక్కరు పాస్టర్స్ ఎంతమంది ఉన్నారో 190 మంది 190 మంది ఏమని చెప్తున్నారంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు ఒకటే అని చెప్తున్నారు. ఈ 10% వచ్చేసి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పండి బ్రదర్. మీరే చెప్తున్నారు కదా, తండ్రి అంటున్నారు, కుమారుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నారు. ముగ్గురు ఒకటే ఎలా అవుతారు? తండ్రి, కొడుకు, పరిశుద్ధ. వాళ్ళ సమాధానం ఎలా ఉందంటే, నేను విన్నప్పుడు తండ్రి కుమారుని వచ్చాడు, కుమారుడు మనకు పోయి పరిశుద్ధాత్మ వచ్చాడు. అలా బైబుల్ ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. తండ్రి యెహోవా దేవుడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వేరు వీళ్ళంతా. యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, తండ్రి వేరు. తండ్రి కన్నాడు మనందరినీ, తండ్రి కన్నాడు, తండ్రి ఉన్నాడు. తండ్రి లేకుండానే పరలోకమందున్న మా తండ్రి అంటాడా? ఓకే. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రిని శిష్యులు ప్రార్థన నేర్పాడు. ఓకే. మరి శిలువులో కూడా మీకు తెలుసు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించాను. మరి లాస్ట్ పలికిన మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. మరి ఆత్మను ఆయనకి ఎందుకు అప్పగించాడు? ఆయన ఆత్మ కనుక, ఆయనలోని భాగం కనుక. మనం కూడా భాగమే కదండి. ఇప్పుడు నేను, నా పేరు సురేష్ అండి, నేను కానిస్టేబుల్గా చేస్తున్నానండి. చనిపోయాను అనుకో, మరి అలా కానిస్టేబుల్ చనిపోయాడరా అంటారు, అలా సురేష్ నెల్లూరు అతను చనిపోయాడరా అంటారు. చనిపోయాడంటే సురేష్ పోయాడు, శరీరం శవం అయిపోయింది. మరి నేను ఒక భాగం, మనుషులందరూ ఒక్కొక్క భాగం. యేసుక్రీస్తు ఒక భాగం, మొదటి కుమారుడు, తర్వాత రెండో కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. వేరు వేరండి అందరూ. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరండి. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్ 3 ఏక అనే పదం ఉండదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, మరి దేవుడు ఒక్కడే ఉంటాడు కదా. మరి బైబిల్లో ముగ్గురు దేవులుగా యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధ దేవుడు అంటున్నారు కదా. ఒక్కడే కదా దేవుడు ఉండాల్సింది అనేది. అలా ఉండకూడదు కనుకనే తండ్రే కుమారుడికి వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మకు వచ్చారు, ముగ్గురు ఒక్కటే అని వాళ్ళ ఆలోచన. ప్రపంచానికి ఇదే చెప్తున్నారు. అది మీరు దానికి అంటే పరిశుద్ధాత్ముడు ఆదాము రావచ్చు కదా, అట్లా కంటిన్యూషన్ అవ్వచ్చు కదా, ఆదాము నుంచి అలా రావచ్చు కదా. అట్టేం కదండి. ఆ శరీరానికి సంబంధించి ఆదాము నుంచి ఎలాగా వచ్చిన వాళ్ళు, ఆదాము మనిషి, ఆదాము కొడుకు మనిషే కదా. ఇప్పుడు కాకి పిల్ల పుడితే కాకి పిల్ల, పెద్దరిగితే కాకి అంటారు. ఆదాము పుట్టినోడు ఆదాము మనిషిగా పుట్టాడు, ఆదాము కొడుకు పుట్టాడు. అతనే ఏమంటాడు? ఆదాము కొడుకు కూడా మనిషే కదా. అతను మనిషి అంటారు, ఇతను మనిషి అంటారు. మరి ఆదాము పక్క టెంపులో ఎముక తీసి స్త్రీగా చేశాడు. ఆమెనే స్త్రీ అంటారు, ఆమె పుట్టిన కూతురు కూడా ఆడపిల్ల అంటారు కదా. ఇప్పుడు శరీరం, అది శరీరం లోపల ఉన్నది ఏంటి? ఆత్మ. దేవుడు ఆత్మ కదా. ఆత్మలో మనందరం, దేవుడు ఆత్మ అయితే మనం కూడా ఆత్మలమే కదా. శరీరం అనే తొడుగులో ఉన్నాం ఇప్పుడు. మరి ఆత్మ, యేసు ప్రభు ఆత్మే కదా. మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన ఆత్మే. ఒక రెఫరెన్స్ చూపిస్తా. ఆది యందు వాక్యం ఉండడం, వాక్యం దేవుని యొద్ద ఉండడం, వాక్యం దేవుడే ఉండడం, ఆ వాక్యం శరీరధారి సంపూర్ణంగా మన మధ్య నివసించిన. మరి దానికి అవును, ఆది యందు వాక్యం ఉండేది. వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఏ దేవుని యొద్ద? ఆయన దేవుడు కదా అన్నట్టుగా. ఆది యందు వాక్యం ఉండేను. బాగా అర్థం చేసుకోవాలి. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండేది. వాక్యము దేవుడే. మరి వాక్యం కూడా దేవుడే. ఆది యందు ఉన్నాడు వాక్యం. మరి ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండేది. దేవుడు దేవుని యొద్ద ఉండేది. మరి 14 వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు? ఆ వాక్యము అన్నాడు. అంటే ఆది యందున్న వాక్యం, శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. అంటే ఆ వాక్యం ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. శరీరధారికి వచ్చింది తండ్రి కాదు, వాక్యమే యేసుక్రీస్తు. వాక్యమే శరీరధారికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వాక్యం దగ్గర యేసుక్రీస్తు, ఆయన పేరు యేసుక్రీస్తు, పేరు వాక్యం అని పేరు. ఇప్పుడు ఆ వాక్యం దగ్గర యేసుక్రీస్తు చదివితే ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను.
అంటే యేసుక్రీస్తు దేవుడే, తండ్రి అయినా దేవుడు, అందుకే విభజించాడు అనమాట. ఓకే. ఆయన ప్రధానమంత్రి, ఈయన ఆర్థిక మంత్రి, అంతే కదా, ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటాం. ఇప్పుడు ఆయన తండ్రి, ఈయన కూడా కుమారుడే, ఈయన కుమారుడైన దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు శరీరాన్ని ధరించుకోలేదు, కానీ యేసుక్రీస్తు అయిన దేవుడు వాక్యం శరీరం ధరించు, అది తేడా. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. మీకు నేను ఒక్కడే ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామంటాడు యేసుప్రభు వారు. ఇప్పుడు మరియమ్మ, మగ్దలేని మరియ ఉంది కదా, చనిపోయి తిరిగి లేస్తాడు యేసుప్రభు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3 దినాలు లేచిన తర్వాత ఫస్ట్ మగ్దలేని మరియ కనిపిస్తాడు. అప్పుడు నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నా సహోదరుల దగ్గర చెప్పమంటాడు. ఆయనకి తండ్రే కదండి, ఎందుకంటే రాంగ్ చెప్పాలా? ఇప్పుడు మనకేమన్నా నష్టం జరుగుతుందా తండ్రి అన్నప్పుడు? మనుషులు ఎదుట తండ్రిని ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనంటాడు యేసుప్రభు. ఆయన నా కుమారుడు అంటాడు, ఈయన నా తండ్రి అంటాడు. అట్టే ఉండదు బైబిల్. ఆయన నన్ను పంపాను, నా అంతటా నేను రాలేదు, ఆయన నన్ను పంపాను, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నెరవేర్చాను అంటాడు. ఎన్ని మాటలు ఉన్నాయి కదా. నెగిటివ్ ఎందుకు పోవాలా? తప్పు చెప్పకూడదు. వాక్యం ఇప్పుడు తప్పు చెప్పకూడదు. తెలియకపోతే సరి చేసుకోవాలి. చచ్చిపోయేలోపు 70-80 సంవత్సరాల బతికి కూడా సరి చేసుకుంటూ చచ్చిపోనుకో, తండ్రిని కుమారుని ఒప్పుకోవాలని వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మేము యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అంటారు బ్రదరు, మేము యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అంటారు. యేసుక్రీస్తుని ప్రేమిస్తానంటే యేసుక్రీస్తు మాటలు వినాలి కదా. మరి ప్రేమించడం అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోవాలి కదా. ఆ యేసుక్రీస్తే కదా నేను తండ్రి నన్ను పంపించాడని చెప్తున్నాడు. తండ్రిని కుమారుని ఎరుగుటే నిత్య జీవం. తెలుసుకోకపోతే మనం ఏం చేయగలం? ఎవరిని గొడవాడాల్సిన అవసరం లేదు బ్రదరు. ఎవరితో ఎప్పుడు వాగ్వాదం, గొడవలు అవసరం లేదు. వినుకోకపోతే నీకే నష్టం. ఎందుకంటే బైబుల్ ఉచితం ఉంది కదా, అది రేపు చనిపోయిన తర్వాత నువ్వు అడిగినప్పుడు ఇచ్చిన నువ్వు చెప్పించారు కదా మరొకరి చేత. చెప్పించేప్పుడు నువ్వు ఎందుకు అనుకోలేదు? అంత మూర్ఖుడు ఇప్పుడు యేసుక్రీస్తు అలా ఎప్పుడు చెప్పలేదు కదా. మూర్ఖంగా నువ్వే పోయావు. అలా పోయి చివరికి నువ్వే చనిపోయిన నరకానికి వెళ్ళి పాత్రుడు అయిపోతున్నావు. ఎందుకంటే ఓర్పు నేర్చుకోవాలి బ్రదర్. ముగించుకుందాం. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. ఏంటంటే